హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరిని బట్టి కూడా దేవుని స్తుతించగలుగుతున్నాను. గడిచిన వారానికి సుమారుగా అబ్రహాము గారి కుటుంబంలో ఉన్నటువంటి అందరిని గురించి కూడా పరిశీలించడం అయితే ముగించుకున్నట్టుగానే మనకు అనిపించింది. గడిచిన శుక్రవారం రోజున కూడా కుటుంబంలో ఉన్నవారు అందరికంటే కూడా నమ్మకమైన ఒక వ్యక్తి ఎలియాజరు అనేటువంటి వ్యక్తి గురించి కూడా మనం వినడానికి దేవుడు కృపని అనుగ్రహించగలిగాడు. ఒక దాసుల్లో ఎలాంటి అనుభవాలు ఉంటాయి అనే విషయాన్ని, నమ్మకమైన వాడిలో ఉండేటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని గురించి కూడా మనందరం కూడా చక్కటి ప్రస్తావన చేయడానికి దేవుడు కృప అయితే అందించాడు. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. ఇంకా అబ్రహాం గారి యొక్క కుటుంబంలో మనం మిగిలిచినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటారా? అబ్రహాము గారి కుటుంబంలో ఇంకనో కూడా కొంతమంది మిగిలి ఉన్నారండి. వారిని గురించి మీరు మరిచి ఉన్నారు కనుక దయచేసి ఈ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పడానికి ఎవరన్నా ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నారు? ఎవరైనా ఉన్నారు ఇంకా అబ్రహాం గారి కుటుంబంలో మనం ఇంకా వారిని ధ్యానించకుండా, వారి గురించి మాట్లాడకుండా మరిచిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి. అబ్రహాము గారు, సారా గారు, ఆగర గారు, కెతూరా గారు, ఇస్మాయేలు, ఇస్సాకు, రెబ్కా, ఎలియాజరు, ఈ కుటుంబంలో ఉన్న చాలామందిని మిస్ చేశాను అనుకోండి. ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ టైం మనకు లేదు కనుక 2 నెలల నుంచి ఇంకా అబ్రహాం గారి దగ్గరే ఉన్నాం. మనం ముందుకు వెళ్ళవలసిన అవసరత కూడా ఉంది కనుక సమయాన్ని నేను చెప్పవలసిన విషయాలు మాత్రమే తెలియజేయడానికి ఇష్టపడతాను. ఇంకా ఎవరైనా ఉన్నారా అబ్రహాం గారి కుటుంబంలో ఇంకా మిగిలి ఉన్నవారు ఎవరైనా ఉంటే త్వరగా చెప్పడానికి ప్రయత్నించండి. ఎవరైనా ఉన్నారా? మీ జ్ఞానానికి ఇది పరీక్ష అనుకోకండి, మీ ఆత్మీయ మేధస్సుకి ఇది పరీక్ష. జ్ఞానానికి ఇది పరీక్ష అనకండి. జ్ఞానానికనే బైబిల్కి సంబంధం లేదు. నిన్న ఒక పాస్టర్ గారు ఏదో వీడియో పెడితే నాకు ఫార్వర్డ్ చేశారు. అన్న చూడండి ఎంత పెద్ద తప్పుడు బోధ అని చెప్పి. అసలు వాక్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం అవసరం లేదంటే ఆయన చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా వాక్యం చెప్పాలి. అసలు పరిశుద్ధాత్మతో వాక్యం చెప్పడం అనేది వాక్యంలో ఎక్కడ ఉందని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. దాని కౌంటర్ నాకెందుకు, నాకు అనవసరమని అంటే దుర్బోధలు నేను కౌంటర్ ఇస్తానని లోకానికి ఒక గుర్తింపు అయితే వచ్చేసింది, కానీ నాకైతే ప్రేరణ లేదు. నేను అడుగుతున్నాను, బైబిల్ అర్థం కావాలంటే ఈ జ్ఞానం కాదు, ఆయన యొక్క సహాయము, ఆత్మలో జ్ఞానాన్ని మనం సంపాదించగలిగి 2 ఉంటేనే తప్ప బైబిల్ ఎప్పటికీ అర్థం అవుతుంది. అందులో సందేహం అయితే లేదు. కానీ అడుగుతున్నాను, అబ్రహాం గారి కుటుంబంలో ఇంకా మనం మరిచి ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి. నేను అంటాను, అబ్రహాము గారి యొక్క ఆశ నెరవేర్చడానికి ఎలియాజరు ఎంత గొప్ప పాత్రగా అయితే వాడబడ్డాడో, ఈ రోజున ఇస్సాకు ఎముకలో ఎముకైనటువంటి రెబ్కా ఇస్సాకు జతపరచబడ్డానికి కూడా ఈ వ్యక్తి యొక్క ప్రమేయం కానీ, ఈ వ్యక్తి యొక్క సహాయం కానీ లేకపోయి ఉండుంటే ఇస్సాకు ఎవరినో పెళ్లి చేసుకుందునో, రెబ్కా మరొక ఎవరినో పెళ్లి చేసుకుని ఎవరి నచ్చిన జీవితాలు ఎక్కడెక్కడో జీవిస్తాం ఉండురేమో. కానీ నేనంటాను, ఈరోజు ఇస్సాకు రెబ్కా కలిసి ఒక అద్భుతమైనటువంటి దాంపత్య జీవిత సాక్ష్యాన్ని వాళ్ళు తెలియపరచగలుగుతున్నారంటే దాని వెనకాల ఉన్నటువంటి ఒక ప్రధానమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే ఆ వ్యక్తి ఎవరో కాదు. కానీ చెప్పండి, రెబ్కా యొక్క అన్నయ్య లాబాను కానీ లేకపోయి ఉండుంటే, లాబాను యొక్క ప్రోత్సాహం కానీ, సహకారం కానీ, ప్రమేయం కానీ రెబ్కా యొక్క వివాహంలో కానీ లేకపోయి ఉండుంటే అసలు రెబ్కాని ఇస్సాకు పెళ్లి చేసుకునేవాడు కానే కాదు. లేదంటే రెబ్కాయే మరొకెవరినైనా సరే చేసుకుందునేమో. దేవుడి చిత్తాన్ని, ఆ దంపతుల్ని కలపడానికి ప్రయత్నించిన వ్యక్తులు ఎలియాజరు ఒకడైతే, 2వ ప్రధానమైన వ్యక్తి మాత్రం లాబాను అని అంటాను. లాబాను లేకపోతే ఆ కుటుంబం కలిసి ఉండకపోతేనేమో. ఇస్సాకు రెబ్కా మూలంగా సంతానం అనేది దేవుడి ఏర్పాటు మూలంగా జరగకపోదునేమో అని నేను అంటాను. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? అన్నగారి యొక్క ప్రోత్సాహం లేకపోయి ఉండుంటే ఇంటి ఆడబడుచు పరాయి ఇంటికి అడుగుపెట్టే అవకాశం ఉందినంటారా? అన్నగారు కానీ ఒప్పుకోకపోయి ఉండుంటే ఈ రోజున ఎలియాజరు మాటను బట్టి రెబ్కా పరాయి ఇంటికి వెళ్ళే అవకాశం అనేది ఎంత మాత్రం కూడా లేదు.
అక్కడ బెతూయేలు నోరేమీ మెతపెలేకపోవచ్చేమో, కానీ లాబాను యొక్క ప్రమేయం చాలా లేఖనాల్లో ఉన్నది అనేటువంటి విషయాన్ని నేనైతే గమనించాను. ఈ లాబాను ఎవరు అంటే రెబ్కా గారి యొక్క అన్నయ్య, అంటే ఇస్సాకు గారికి బావమరిది. ఎంతమందికి అర్థమైంది? ఇస్సాకు గారి బావమరిది, లాబాను గారి యొక్క బావగారు ఇస్సాకు గారు అన్నమాట. ఆయన ప్రస్తావన అసలు వాక్యంలో ఏ చోట ప్రారంభించబడింది అనే విషయం, దీని గురించి తక్కువ ప్రస్తావన ఏం కాదు కానీ ఎక్కువగానే ప్రస్తావించబడింది. సుమారుగా నాకు తెలిసి 50 సార్లు పైగానే ప్రస్తావించబడి ఉండొచ్చు. అంటే నాకు అంత గుర్తయితే లేదు, కానీ 50 టైమ్స్ మాత్రం ఖచ్చితంగా లాబాను యొక్క ప్రస్తావన చాలా చక్కగా పాత నిబంధన గ్రంథంలో నమోదు చేయడానికి దేవుడు కృప అయితే అందించాడు. చాలా పెద్ద క్యారెక్టరే, కానీ అవసరమైన విషయాలు అయితే మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అసలు లాబాను యొక్క పుట్టుపూర్వతాలు ఏంటి అనే ఆలోచన కంటే కూడా ఈయన యొక్క ప్రస్తావన లేఖనాల్లో ఏ చోట ప్రారంభించబడింది అనే విషయాన్ని గమనించినట్టయితే 24వ ఆదికాండ గ్రంథాన్ని కానీ ప్రధానమైన అతి ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం చూసినట్టయితే ఆయన యొక్క ప్రస్తావన రెబ్కాకి ఆయనకి ఉన్నటువంటి బంధం అంతయు కూడా ఆ చోట కనబడతా ఉంది. త్వరగా జ్ఞాపకం చేయడానికి చదవడానికి ప్రయత్నించండి. ఆదికాండము 24వ అధ్యాయము 29వ వచనానికనే మనం చదివితే అక్కడ ఒక చోట మాట చదవండి అమ్మ. రెబ్కాకు లాబానును ఒక సహోదరుడు ఉండెను అనేటువంటి మాట ఆ చోట కనబడుతుంది. అప్పుడు ఎందుకు మళ్ళీ అది వేరే సిచ్యువేషన్కి సంబంధించింది, అది దానికి దీనికి సంబంధం లేదు. జస్ట్ ఎవరు సంబంధికులు అని చెప్పాడు. తర్వాత జరిగిన సందర్భం వేరే విషయం కనుక క్లియర్గా లేఖనాలు తెలియపరుస్తున్నాయి. రెబ్కాకు లాబాను అనేటువంటి సహోదరుడు ఉన్నాడు అనేటువంటి మాట చోట కనబడుతోంది. మీ అందరికీ కూడా ఒక ఆలోచన తప్పక వచ్చి ఉండాలి. ఏమండి, లాబాను గురించి చెప్పడానికి ఈ రోజున ఇష్టపడ్డారో? ఇంతకీ ఆయనలో ఏమన్నా మంచి ఉంటుందండి? ఆయన గురించి ఏం మాట్లాడుకుంటామండి బాబా? ఆయన ఒక మోసగాడు కదండి. సొంత మేనల్లుండే 20 సంవత్సరాలు కొలువు చేయించినటువంటి ఒక అన్యాయస్తుడు కదండి, మోసగాడు కదండి. అలాంటప్పుడు ఆ లాబాను గురించి మంచి ఏం మాట్లాడుకుంటారండి అని అనొచ్చు. వాస్తవానికి క్రైస్తువుల్లో చాలామంది 90% మంది లాబాన్ని తిట్టుకునే వ్యక్తులే. లాబాన్ని ఎవరో కూడా మెచ్చుకోరు. ఎందుకంటే యాకోబుని ఏం చేశాడు? ఆయన మోసపరిచాడు గనుక. చాలా విషయాల్లో యాకోబుకి అతీతంగా వ్యతిరేకంగా ఆయన జీవించినటువంటి సందర్భాలను బట్టి అందరూ లాబాన్నే తిట్టుకుంటారు. నీకు కూడా ఆలోచన ఖచ్చితంగా వచ్చి ఉండాలి. లాబాన్ లాంటి మోసగాడు, లాబాన్ లాంటి అంతే కదా అన్యాయస్తుడు, లాబాన్ లాంటి అంత దౌర్భాగ్యుడి గురించి ఏం మంచి మాట్లాడుకుంటామండి బాబు? ఆయనలో ఏం మంచి ఉందని మాట్లాడుకుంటామండి బాబు అనే ప్రశ్న మీ అందరికీ కూడా వచ్చి తీరాలి. వచ్చి తీరకపోతే మీరు వాక్యం మీద సరైన పట్టు అవగాహన లేదని అర్థం. నేను అంటాను, ఎప్పుడు కూడా మాట అంటానో, ప్రతి మనిషిలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒక మనిషి పూర్తిగా మంచోడు కాదు, లేదంటే ఒక మనిషి పూర్తిగా చెడ్డవాడు కాదు. మంచి చెడుల యొక్క కలయికే మనిషి యొక్క జీవితం అని ఎప్పుడూ కూడా నేను చెప్తా ఉంటాను. అయితే చాలామంది ఒక మనిషిలో మంచి చూస్తూ ఉంటారు, అదే ఇంకొకరేమో ఇంకొక మనిషిలో చెడు చూస్తూ ఉంటారు. కానీ మంచి మాత్రమే చూసేటువంటి వ్యక్తి అయితే చెడు అనేటువంటిది పొరపాటును కూడా నువ్వు గమనించేటువంటి అవకాశం ఉండకపోదు. కాబట్టి నేను చెప్పదలిచింది ఏంటంటే, ఎవడో పూర్తిగా మంచోడు ఉండడో, ఎవడో పూర్తిగా చెడ్డవాడు ఉండడో. ఎవరిలో ఉండి మంచి వారిలో ఉంటుంది, ఉండకూడని చెడు కూడా అంత మాత్రమే కొంతమందిలో కనబడతా ఉంటుంది. కనుక దయచేసి ఒక మనిషిని ఎప్పుడన్నా మీరు చూసి క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు వాడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని అనే దానికంటే ముందుగా చెడును చూసి ఎప్పుడూ కూడా మనిషిని ఆడి యొక్క క్యారెక్టర్ ఏంటి అనలైజ్ చేయకండి మీరు ఎప్పుడో కూడా. ఎందుకంటే చెడు చూస్తే చెడే కనబడుతుంది, మంచి చూసేవానికి అంతా మంచిగానే కనబడుతుంది. చెడు చూసినప్పుడు చెడుగానే కనబడతాడు ఆ వ్యక్తి ఎవడైనా సరే. లాబాను మీద ఒక చెడ్డ అభిప్రాయం ఉంది క్రైస్తవ్యానికి. కాబట్టి లాబాను గురించి మనం ఎప్పుడు ప్రస్తావించినా సరే లాబాను చెడ్డోడు కదా, మోసగాడు కదా, అన్యాయస్తుడు కదా, దుర్మార్గుడు కదా అని అనుకుంటాం. కానీ ఆ వ్యక్తుల్లో మంచిని కానీ వెతికినట్టయితే ఖచ్చితంగా మంచి మాత్రమే కనబడుతుంది. ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఏ మనిషినైనా సరే
ఈడు మంచోడు, వీళ్ళు మంచి మాత్రమే ఉందంటే మంచిగానే కనబడదు. కానీ ఏ మనుషులైనా సరే లోటులు, లోపాలు, తప్పులు అనేటువంటివి వెతకడం మొదలు పెడితే నీ జీవితం సరిపోదు. ప్రపంచంలో ఒక్కడు కూడా మంచోడు నీకు కనబడ్డు. ఒక మనిషిలో తప్పుని, లోటుని, ఆ పాపాలని ఎతకడం మొదలు పెడితే ఒక్క మంచోను కూడా జీవితంలో నువ్వు కనుగొనలేవు. జీవితాంతం ప్రయాసపడినా సరే ఒక్క మంచోడు కనబడ్డు. మంచిని మాత్రమే చూసావు అనుకో, అందరం మంచోళ్ళే. అయితే ఇతరులో ఉన్న లోటులు మనం పరిశీలిస్తూ ఉంటాం, కానీ మనలో ఉన్న లోటులు మనం పరీక్షించుకోం చాలాసార్లు. వాడు అలాంటి వాడు, వీడు ఎలాంటి వాడు, అది అలాంటిది, ఇది ఇలాంటిది అని అంటున్నావు, కానీ ఇంతకీ నీలో ఏ లోట్లు ఉన్నాయో పరిశీలించు. ఎదుటివాడిలో వెతకవలసిన లోటుల కంటే కూడా నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా, నాలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని గమనించుకోగలిగిన వ్యక్తి అయితే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి యొక్క పొరపాటును కూడా నీకు కనబడవని అంటాను నేను. లాభాన మీద చెడభిప్రాయం ఉంది కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవ్యంలో ఆయన పట్ల ఉన్నటువంటి చెడుని తుడిచిపెట్టేయాలి అనే ఆలోచనతో లాభానులో ఉన్న మంచిని మాత్రమే ఈ రోజున మాట్లాడడానికి దైవ ప్రేరేపణ కలిగి ఉన్నానని అంటాను. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. జీవితంలో గుర్తుపెట్టేసుకోండి మాటని. ఎవరిని కూడా మంచోడు అని అనకపోయినా పర్లేదు, కానీ చెడ్డవాడు అని మాత్రం అనకండి. ఎవరిలో కూడా లోటులు, లోపాలు ఎప్పుడు కూడా వెతకండి. వీలైతే మంచి వెతకండి, వీలైతే మంచి మాట్లాడండి, వీలైతే ఆ వ్యక్తి చేసినటువంటి ఏ యొక్క మేలుకరమైన కార్యాలు ఉంటాయి కదా దాని గురించి ప్రస్తావించండి తప్ప ఎదుటి వ్యక్తిలో ఉన్న లోటులు, లోపాలు వెతికినంత కాలము జీవితంలో నీకు ఒక్క మంచివాడు కూడా కనబడ్డంటే కనబడ్డు, అందులో సందేహం లేదు. ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. పొద్దున్నే నాకు అటాక్ తగిలింది కనుక ఈ అటాక్ మీకు బాగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. నేను జంతు ప్రేమికు, నేను కాదు, నా పూర్వీకులందరూ జంతు ప్రేమికులే. ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు తెలదు, కానీ నాకు తెలిసి మా నాన్నగారి నుంచి, మా మామయ్యల నుంచి ఇది సంక్రమించుకుంటూ వచ్చేసిందేమో. మా నాన్నగారి దగ్గర ఉన్న లవ్ బర్డ్స్, రామచిలకలు, కుందేళ్ళు ఇంకా ఎవరి దగ్గర ఉండేవి కాదంట. మా అమ్మగారు పెళ్ళైన కొత్తలో అది చూసిన సందర్భాన్ని చాలాసార్లు చిన్నతనంలో మాకు తెలియపరిచారు. ఈ పిచ్చంతా కూడా అక్కడి నుంచి వచ్చిందన్న మాటని చెప్పి తర్వాత రోజుల్లో మేము అర్థం చేసుకోగలిగాం. జంతు ప్రేమికులు నాన్నగారి దగ్గర నుంచి. నాన్నగారికి ముందు ఎలాంటి ఎవరో మరి అది నాకు తెలియదు, కానీ ఆ నాన్నగారు కావచ్చు, మామయ్యలు కావచ్చు, జంతు ప్రేమికులు. అదే ప్రేమకు ఆ జంతు ప్రేమికులు అయి ఉన్న మేము, నాకు మా చెల్లికి అందరికీ వచ్చేసింది. కాబట్టి మా ఇంట్లో మనుషుల కంటే ఎక్కువ నోరు లేని జీవులు ఎక్కువ కనబడతా ఉంటాయి. మనుషులు తక్కువ, జీవులు ఎక్కువ ఇంట్లో. అవునా కదా చెప్పండి? మనుషులు తక్కువ, జీవులు ఎక్కువ. కుక్కలు, కోళ్ళు, టర్కీ కోళ్ళు, లేదంటే లవ్ బర్డ్స్, పావురాలు, కుందేళ్ళు, ఎన్నో రకాలైన జంతువులన్నింటినీ కూడా పెంచేటువంటి పరిస్థితులు. ఏదైనప్పుడు కూడా ఉదయకాల సమయంలో కొంచెం ఎర్లీగానే పని ఉందని చెప్పి ఈరోజు పని ప్రారంభించడానికి ప్రయత్నించాను. అయితే ఒక అమ్మగారు నాకు సరదాగా కోసేసుకోండి అని చెప్పి ఒక కోడి పుంజని తెచ్చిచ్చారు ఆవిడ. అయ్యో కోసేసుకోవడం ఏంటండి బాబు, ఇంకా నేనేమైనా నాన్ వెజిటేరియన్ మానేద్దాం అనుకుంటున్నాను పూర్తిగాని అని చెప్పి దాన్ని కోయడానికి ఇష్టపడలేదు. చక్కగా పెంచాను. దాంతోపాటు ఒక జతను కూడా 2 జతలు దేవుడు సిద్ధపరిచాడు. చక్కగా కేజీలో ఉంటాయి. అంటే చిన్నప్పుడు ఉన్నట్టుగా ఉండదు కదా కోడి పుంజి పిల్ల. కొంచెం పెద్ద అయిన తర్వాత దాని పొగరు వస్తూ ఉంటుంది. నేను ఏమన్నా తక్కువ తిన్నానని కాలే దువ్వేస్తూ ఉంటుందేమో. అవన్నీ నేను గమనించాను. చాలా మంచిది. నేను ఎప్పుడన్నా ఒంటరిగా ఖాళీగా సమయం ఎప్పుడన్నా ఉంటే బయట కూర్చున్నాను అనుకో, ఆ కోడే వచ్చి ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. దాని భాష నాకు అర్థం కాదు. ఏదో ఇలా నూరుతానంతే, ఏదో చెప్పాలనుకుంటున్నా నాకు అర్థం కాదు కదా. వచ్చే జన్మలో ఏమైనా జన్మలు ఉంటే నీకు ఇలా కోళ్ళ పడితే ఇద్దరు మాట్లాడుకోవచ్చులే అని లైట్ తీసుకుంటా ఉంటాను. ఖాళీగా ఎప్పుడన్నా ఉంటాను. ఖాళీగా ఉండను అనుకోండి. ఒకవేళ ఖాళీగా ఉండి ఎప్పుడైనా ఒక అరగంట, ఒక 2 నిమిషాలు బయట కూర్చుంటే అవి వచ్చేస్తాయి. ఈ పుంజిగాడు కూడా పెద్దోడైపోయాడు, ఎంత అయిపోయాడు, ఒక అడుగున్నారే ఎంత అయిపోయాడు. వాడు కూడా వచ్చి ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నాకు అదెట్టి ఇదెట్టి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. చాలా మంచిదని అనుకున్నాను. కానీ పొద్దున్న ఆ పెట్టను తీసేస్తా ఉంటే ఎగిరి తనుతే బడబడ వచ్చేసింది రక్తం అంతా. అంటే దాని కాటలు పెరిగిపోయినాయి. కాటలు చాలా సూదిగా ఉంటాయి. అందుకే వాటిని షేప్ చేసేస్తూ ఉంటారు. ఇక్కడ 3 హోల్స్ ఎడిసింది. 3 హోల్స్ ఎడిసేటప్పటికి బ్లడ్ బడబడ పొద్దున్న రక్తం చూడవలసి వచ్చింది. అంటే అలాంటి ఏం సెంటిమెంట్లు నాకు ఉండవు అనుకోండి చెప్తున్నాను. ఇప్పుడు ఆ కోడి పుంజు మంచిదా చెడ్డదా అడుగుతున్నానండి. ఇప్పుడు ఆ కోడి పుంజు మంచిదా చెడ్డదా? అదేంటి పొడిసేసింది కాబట్టి చెడ్డదే. ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను అర్థం చేసుకుని నాతో మాట్లాడడానికి వచ్చింది కాబట్టి మంచిది.
నేను అడుగుతున్నానండి, అది మంచిదా చెడ్డదా? లేదా ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. పిల్లలు ఉన్నాయి, పిల్లు కూడా చాలా పెంచుతాం మనం. చాలా మంచి పిల్లది. మనం పాము వచ్చేస్తే ఆ పిల్లే నన్ను బయటికి రానివ్వకుండా దాన్ని రక్కేసింది, గోడకంతా కూడా రక్తం అయిపోయింది. అంటే అది ఎంత ఫెరోషియస్గా దాంతో ఫైట్ చేసి ఉంటుందో చూడండి. పాము వచ్చేసి ఆ కేజీల కింద ఉండిపోయింది. ఏంటి కుక్క కొంచెం డిఫరెంట్, కుక్కలు అరుపులు తేడా ఉంటాయమ్మా. తెలియని వ్యక్తి వచ్చినప్పుడు దాని అరుపు వేరేగా ఉంటుంది, పాము వచ్చినప్పుడు అరుపు దాన్ని వేరేగా ఉంటుంది. ఎందుకంటే 6th క్లాస్ నుంచి పెంచుతున్నాను కుక్కలు, నేను దాని మీద మంచి స్టడీ కూడా చేశాను కాబట్టి నాకు మంచి అవగాహన ఉంటుంది. తేలు వచ్చినప్పుడు అరుపు వేరేగా ఉంటుంది. ఇలాగ ఒక్కొక్క రకంగా అరుస్తూ ఉంటాయి. ఆ అరుపు అన్నప్పుడు నేను ప్రార్థనలో ఉన్నాను. వాస్తవానికి మధ్యాహ్న కాల సమయంలో బయటకు వెళ్ళేటప్పటికి కేజీ కింద ఆడేస్తూ ఉంది పాము. ఆడేస్తామంటే మాకు ఇంకెవరున్నారో పెద్ద బాబు ఉన్నాడని చెప్పి ఫోన్ చేసి లోపు పిల్లి నిజంగా చూడండి, నోరు లేని జీవులకి ఎంత విశ్వాసం అంటే అంత విశ్వాసం అండి. అక్కడ పాము ఉందని నేను చూడలేదని చెప్పి అది నాకు వచ్చి చెప్తుంది. అది అక్కడికి వెళ్ళి దాన్ని కొంచెంసేపు డిఫెండ్ చేసింది, నేను దాన్ని పట్టించుకోలేదు. అది దగ్గరకు వచ్చేసి తోక ఇలా పెట్టి, పిల్లి ఎప్పుడు తోక నిలబెట్టి ఇలా రాస్తే వెళ్తుంటుంది, పిల్లి ప్రేమతో రాస్తూ ఉంటుంది. అది ఏటా అనుకుని బయటికి వెళ్తుంటే రానివ్వట్లేదు. అది ఏటని చెప్పి అడుగేస్తా నాకు తెలిసింది ఏంటంటే అక్కడ పాము ఉందని. అయితే అది ఏం చేసిందంటే, జాగ్రత్తగా గమనించండి, పాము ఎప్పుడైతే కదిలిందో, ఎప్పుడైతే నేను బయటకు వచ్చిన తర్వాత నా వైపుకి వచ్చేస్తా ఉందో, ఆ పాము దగ్గర నుంచి పరిగెట్టేసుకుంటూ వచ్చేసి పిల్లి నా ముందు నిలబడిపోయింది. ఎంత విశ్వాసం చూడండి, వాటికి ఏం పెడతాను, ఏదో పెడతాను, అంత విశ్వాసం. అక్కడి నుంచి వచ్చేసి నా ముందు నిలబడిపోయింది. ఎక్కడ నా యజమానిని కరిసేస్తుందో, ఎక్కడ నా యజమానిని అటాక్ చేసేస్తుందని చెప్పి ఆ పాము ఇలా వచ్చేస్తుంటే ఆ పిల్ల అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి నా ముందుకు వచ్చి నిలబడిపోయింది. ఇదేంటి నా ముందుకు వచ్చేసిందని అనుకున్నాను, కానీ ఆ పాము నా వరకు రాలేదు. అలా వచ్చి అలా తిరగబడిపోతుంటే ఎక్కడ వచ్చేస్తుందో అన్న భయంతో దాని మీద పడిపోయి పీకేసిందండి. ఎక్కడ నేను అటాక్ చేసేస్తుందో అని దాని మీద పడి గోర్లతో పీకేస్తే బ్లడ్ అంతా కూడా దానికి వచ్చేసి ఏదో రకంగా తప్పించుకొని బయటికి వెళ్ళిపోతుంటే అప్పుడే పెద్ద కూడా వచ్చాడు. బయటికి వెళ్ళిపోవలసినప్పుడు కుండీలో పడిపోయింది. మళ్ళీ కనపడలేదు ఏమైపోయిందో. మంచిగా చేసింది కదా పిల్లి. ఒక 4 రోజుల క్రితమే దానికి ఏదో ఫుడ్ వేస్తుంటే గీరేసింది, మళ్ళీ బ్లడ్ వచ్చేసింది. ఇప్పుడు పిల్లి మంచిదా చెడ్డదా? అదేంటి ఒకసారి కాపాడింది అది, ఒకసారి ఏమో రక్కేసింది, అది బ్లడ్ వచ్చేలాగా ఎడపీకేసింది. ఇప్పుడు మంచిదా చెడ్డదా? కోడి పుంజు మంచిదా చెడ్డదా అని అడిగిన సమాధానం చెప్పలేదు. ఎంత మంచిదో పిల్లి, చూసావా పాము వస్తే కాపాడిందంట అని అనుకున్నారు కదా. మరి అదే పిల్లని గీరేసింది కదా, అప్పుడు మంచిదా చెడ్డదా? ఏడమ్మా, అది నువ్వు మంచే చూసావు అనుకో, నీకు అన్నీ మంచే కనబడతాయి. దానిలో ఉన్న చెడును చూసావు అనుకో, అది ఎప్పుడు చెడ్డగానే ఉంటుంది. దాని స్వభావం అలాంటిది, అది మన తప్పది. దాని తప్పు ఏముంది అందులో? రెండిట్లో కూడా తప్పు లేదు. మంచికి మంచి ఉంది, చెడుకి చెడు ఉందనే మాట కూడా వర్తించదు. పూర్తిగా మంచిదే అది. ఆ సమయంలో అలాగే రియాక్ట్ అవ్వడానికి కారణం ఏవో కారణాలు ఉండొచ్చు. అంత మాత్రాన ఏదో ఒకసారి తప్పు జరిగిందని, ఏదో ఒకసారి వ్యతిరేకత వచ్చిందని చెప్పి అంత మాత్రాన పూర్తిగా ఒక వ్యక్తి చెడ్డవాడు అయిపోడు కదా. మంచిని చూడండి, మంచి మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు అది గీరేసిందని చెప్పి దానికి నేను ఫుడ్ పెట్టడం మానేలేదు. ఒకనొక సమయంలో నాకు చాలా సహాయం చేసింది, అందును బట్టి ఇంకా ప్రేమ పెరిగింది దాని మీద. నాకు గీరేసిన దాన్ని బట్టి నాకు ద్వేషం పెరగలేదు దాని మీద, ఎందుకంటే దాని మీద మంచి మాత్రమే చూశాను నేను. అది నాకు చేసిన ఉపకారాన్ని మాత్రమే నేను గమనించాను, చెడుని నేను గమనించలేదు కనుక ఇంకా ప్రేమ పెరిగింది. నేను ఒకటే చెప్తున్నాను చూడండి, నా అనుభవంలో మీరు వచ్చేయాలని నేను అనుకోవట్లేదు, కానీ మీరు రారలే. కానీ మా తాతయ్య గారు చెప్పినంతకాలమే మీరు రాలేదు, నేను చెప్తే వస్తారా? ఒకటే చెప్తున్నాను చూడండి, బ్రతుకున్నంతకాలం వీలైతే అందరితో మంచిగా వెళ్ళిపోండి. అంతేకాని మనసులో కక్షలు పెట్టేసుకుని, ద్వేషాలు పెట్టేసుకుని, కుతంత్రాలు పెట్టేసుకుని వాడు అలటోడు వీళ్ళటోడు అనే దానికంటే కూడా నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదని ఆలోచించండి. ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నువ్వు మంచి చూస్తే మంచి మాత్రమే కనబడుతుంది. నేను అంటాను, లాబానులో నాకు మంచి మాత్రమే కనబడింది. లాబాను చెడ్డవాడని చెప్పి లోకం అంటూ ఉంటుంది. ఎందుకంటే చీకటిలో ఇచ్చి పెళ్లి చేయవలసినటువంటి వ్యక్తిని చేయకపోగా వేరొక వ్యక్తిని చేసేసాడని చెప్పి, చిన్నదాన్ని ప్రేమించినందుకు చిన్నదాన్ని ఇచ్చి పెళ్లికి చేయకపోగా పెద్దమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసాడు, మోసగాడు అంటావు. అలా ఎందుకు చేయవలసి వచ్చిందో ఎవరు ఆలోచించరు. దాని వెనకాల ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఎవరికైతే వెళ్దాం, దాని వెనకాల ఉన్నటువంటి ఆయన ఆలోచన ఏంటో ఎవరికీ తెలియదు. అంత మోసం చేశాడు. చీకటిలో చిన్నదానికి బదులుగా పెద్దాన్ని ఇచ్చేసాడు. ఇన్ని సంవత్సరాలు కొలువు చేయించుకున్నాడో, ఈడు అలాటోడు వాడు అలాటోడు. కానీ వాస్తవానికి ఎందుకు చేయవలసి వచ్చిందనే ప్రస్తావన
ఎప్పుడూ ఎవరో కూడా ఆలోచన చేయరు కాబట్టి లాబాను చెడ్డగానే కనబడతాడు. కానీ నా దృష్టిలో లాబాను చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే అంత మంచోడు ఆయన. చాలా చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. ఏ విషయాల్లో అయినా మంచితనాన్ని ఈరోజు మీరు ప్రస్తావించాలనుకుంటున్నారండి అంటే పెద్ద అమ్మాయికి బదులు చిన్న అమ్మాయిని ఎందుకు పెళ్లి చేశారు? అది మీకు అనవసరం, అవసరం లేని నేను చెప్పను. అది విశ్వాసులకు అంత అవసరమైంది కాదు కనుక నేను చెప్పాలనుకోవట్లేదు. కాబట్టి అసలు ఆయనలో ఉన్న మంచి ఏంటి? లాభాల్లో నేను గమనించినటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఎన్నున్నాయంటే సమయం కానీ ఉంటే బోల్డ్ అని ఉన్నాయి. కానీ నాకు నచ్చినవి మాత్రం ఒక 4-5 ఉన్నాయి. వీలైతే 4-5 చెప్తాను. ఒకవేళ సమయం లేకపోతే 1-2 కంటే కూడా ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం అయితే చేయను. లాభాల్లో నాకు బాగా నచ్చిన విషయం మీరు కూడా గమనించుంటే మీరు చెప్పగలరేమో అని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను. లాభాల్లో మీకు బాగా నచ్చిన విషయం ఏమేమి ఉంటుంది? మీకు నచ్చింది ఏంటి చెప్పండి పోనీ. మంచిది, దేవుని మూలంగా వచ్చాడని చెప్పి దేవునితో పాటుగా దేవుని మనిషిని కూడా గౌరవించాడు, అతిథిని చాలా చక్కగా సన్మానించుకున్నాడు. ఇంకేంటి చెప్పండి. లాభంలో ఈ విషయం చాలా మంచిది కదండి, మంచి లక్షణం కదండి అనేది ఏదన్నా ఒకటి చెప్పండి. అలా రూతక్క నోటి వరకు వస్తుంది, చెప్తే మళ్ళీ నేను ఎక్కడ బ్యాడ్ అయిపోతానట్టుగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. చెప్పండి చెప్పండి, నేనంటానమ్మా. పర్ఫెక్ట్ అండి, చాలా మంచి లక్షణం అది. అమ్మ అసలు గ్రెడ్జ్ పెట్టుకోడమ్మా, అస్సలు గ్రెడ్జ్ పెట్టుకోడు. ఎంత మోసం చేశాడు, 2 కూతుర్లు లేపుకొని వెళ్ళిపోయాడు, ఆస్తి పట్టుకుపోయాడు, ఈ ఇంటి గృహదేవతలను పట్టుకుపోయారు అని చెప్పి గ్రెడ్జ్ పెట్టుకోడు ఎక్కడండి. ఎంత మంచి మనిషి అంటే అంత మంచి మనిషి. కానీ మోసం చేశాడు, యాకోబుని మోసం చేశాడు, కొలువు చేయించుకున్నాడు, చీకట్లో పెళ్లి చేశాడని. క్రైస్తవులు ఎవరైనా సరే లాభంలో చెడే మాట్లాడతారు, కానీ అది చెడు కాదు, అస్సలు చెడు కాదు, చాలా మంచి చేశాడు. ఆ పెళ్లి విషయంలో కూడా చాలా మంచి. కానీ ఈరోజు నాకు చెప్పాలనుకోవట్లేదు, అవసరం లేదు కాబట్టి. ఇంకా చెప్పండి, ఇంకేమున్నాయి లాభాల్లో? మంచి మాటలే చెప్పారు ఇద్దరు. క్షమించేటువంటి మంచి గుణం ఉంది ఆయనలో, చాలా అద్భుతమైన గుణం. ఒకటేమో దేవుని మనిషిని కూడా సన్మానించాడు. ఎందుకోసం అంటే దేవుని యొక్క ఏర్పాటు నేను మొట్టమొదటిగా గౌరవించాడు. ఇంకేముంటాయి చెప్పండి, ముచ్చటగా 3 చెప్పండి. నేను అందరూ చెప్పినట్టుగా చెప్పను ఇప్పుడు వాక్యం. రీసెంట్ కూడా ఒక సిస్టర్ గారు ఎవరో మెసేజ్ చేశారు, బ్రదర్ మీ వాక్యాలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి, అందరి వాక్యాలకి చాలా విభిన్నంగా ఉంది, చాలా కొత్తగా ఉంది మీ వాక్యం అని చెప్పాడంటే నేనేం రెస్పాండ్ అవ్వలేదు, చెప్తున్నాను. అందరూ చెప్పినట్టుగా చెప్తే వాళ్ళకి నాకు మధ్యన ప్రత్యేకత ఏముంటుంది? అందరూ చెప్పినట్టుగా నేను చెప్పకుంటే చెప్పను, ఇంక అందులో సందేహం లేదు. చాలా ప్రత్యేకత కూడినటువంటి వరాన్ని దేవుడు అందించాడు కనుక దేవుడు మహింపరచబడాలంటే నా వ్యత్యాసాన్ని, నా విభిన్నతని ఖచ్చితంగా నేను తెలియపరచాలి. ఇంకేమన్నా మంచి ఉంటే చెప్పండి, మీకు 3 సెకండ్లు టైం ఇస్తాను, చెప్పండి. చెప్పమంటారా? లాభంలో నాకు బాగా నచ్చిన విషయం ఇంకొకసారి ఛాన్స్ ఇస్తాను, చెప్పండి. ఏంటి చెప్పమంటారా? చెల్లెల్ని అర్థం చేసుకున్న గొప్ప అన్నయ్య ఆయన. చెల్లెల్ని అర్థం చేసుకున్న గొప్ప అన్నయ్య. అలాంటి అన్నయ్యలు కానీ ప్రస్తుత రోజుల్లో ఉంటే నిజంగా చెల్లెలు కావచ్చు, అక్కలు కావచ్చు, చిన్నవారు కావచ్చు, ఎంత ఆనందదాయకంగా ఉంటారంటే అంత ఆనందదాయకంగా ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, లాభంలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం, నన్ను ఆకర్షింపజేసిన లక్షణం ఏంటి తెలుసా? చెల్లెలను అర్థం చేసుకున్న గొప్ప అన్నయ్య. ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వచ్చిందంటే, రెప్కా అక్కడ ఏదో నూతి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తోడుకోవడానికి వెళ్తే ఎవడో ఒక అపరిచితుడు వచ్చి, అమ్మ నువ్వు నాకు నచ్చావమ్మా, మా ఓనర్ గారికి అంత ఆస్తి ఉందమ్మా, ఎంత ఆస్తి ఉందమ్మా, చాలా పేరుగాంచిన వ్యక్తి అమ్మా, చాలా కోటీశ్వరుడమ్మా అనేటువంటి మాటను పట్టుకొని చక్కగా ఇంటికి వచ్చి చెప్పేసింది. మొట్టమొదటిగా ఇంటి వరకు తెలియపరిచింది. ఆ వాక్య పైన ఉన్నటువంటి వచనంలో కూడా అది మీకు కనబడుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదివే ప్రయత్నం అయితే చేయండి. చేసిన తర్వాత అన్నయ్య ఎక్కడన్నా కోపపడ్డాడండి? నువ్వు వెళ్ళిన పనేటి, నువ్వు చేసుకొచ్చిన పనేంటి అని చెప్పి ఎక్కడన్నా అన్నాడా? చాలా చక్కగా స్పందించిన అన్నయ్య
ఎవరో ఒకడు అపరిచితుడు కనబడ్డాడు, ఎవరో గొప్పింటి వ్యక్తి అంట, నేను చాలా అందంగా ఉన్నానంటే, నేను చాలా నచ్చేసానంటే, నాకు ప్రపోజల్ అందించారు, నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నారు అన్నయ్య అని అన్నప్పుడు, ఎవడాడు ఎక్కడున్నాడు పద అని చెప్పి కర్రట్టుకుని వెళ్ళడా కూర్చొని మాట్లాడతాడు. ఆ వ్యక్తి తేటగా తెలియపరిచింది ఇంటి వరకు ఉంటుంది. అక్కడ ఒక్క చోట కూడా చెల్లెలి చెప్పిన మాటను బట్టి వెళ్ళిన పనేంటి, వెళ్ళి చూసి వచ్చిన పనేంటి అని చెప్పి పోటను కూడా చెల్లిని మందలించే ప్రయత్నం చెయ్యని గొప్ప అన్నయ్య అర్థం చేసుకున్నాడు. చెల్లెలు ఏమి చెప్పదలిచింది, అక్కడ జరిగిన సమయం సందర్భంలో ఏం జరిగింది అనేటువంటి దాన్ని చాలా క్లుప్తంగా ఈయనే రెస్పాండ్ అయినటువంటి గొప్ప అన్నయ్య ఆయన. అంతేకాని వెంటనే రియాక్ట్ అయిపోలేదు. ఏంటి ఎవడాడు ఎక్కడున్నాడు, ఆడి పేరేటి, ఆడి నెంబరి, ఆడి ఏ కులం ఏ ఊరు అని అడిగాడండి. కూర్చొని అన్నాడు. ఈ రోజుల్లో చాలామంది యవన బిడ్డలు దారి తప్పుకోవడానికి కారణం ఎవరో తెలుసా? చాలామంది యవన బిడ్డలు ఇంటిని విడిచి బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో తెలుసా? చాలామంది యవన బిడ్డల్లో కుటుంబం కంటే కూడా పరాయి వ్యక్తి నాకు ఎక్కువ అన్నట్టుగా ఇష్టానుసారమైన జీవితంలో వెళ్ళిపోవడానికి గల కారణం ఎవరో తెలుసా? ఆ ఆడబిడ్డల్ని అర్థం చేసుకోలేని అన్నయ్యలే. ఆ ఆడబిడ్డ యొక్క ఆవేదన, ఇష్టము, ఆసక్తిని అర్థం చేసుకోలేని కుటుంబ పెద్దలను బట్టే ఒక యవనస్తురాళ్ళు అన్నీ కూడా తెగించి బయటికి వెళ్ళిపోద్దండి. ఉత్తుని వెళ్ళిపోద్ది ఆడపిల్ల బయటికి. ఒక ఆడపిల్ల బరి తెగించి ఎప్పుడు బయటికి వెళ్ళడానికి ఇష్టపడదు. ఎప్పుడైతే అర్థం చేసుకునేటువంటి వారు నా ఇంటిలో లేరు అని గమనిస్తాదో, ఇంకెలాగా వీరు ఒప్పుకొనేలా లేరని ఒక అడుగు బయటికి వెళ్తా తప్ప ఏ మహాతల్లైనా కుటుంబ పరువు తీసేయాలని, లేదంటే కుటుంబం బయటికి లాక్కొని వచ్చేయాలని, ఆ అమ్మాయి జీవితాన్ని ఆ అమ్మాయి అంతటా అమ్మాయిగానే దిగజార్చుకోవాలని ఎప్పుడు ఎవరు ఏ పని చేయరు. అర్థం చేసుకునేటువంటి వారు కుటుంబంలో లేరు కాబట్టే ఒక అడుగు బయటికి వేస్తారు. అంటే ఇప్పుడు తప్పు ఎవరిదే? ప్రేమించిన వ్యక్తిలో తప్పు లేదు. మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి, నేను మాట్లాడే మాట నీకు బాధ కలిగించాలని మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రేమించే వ్యక్తిలో తప్పు లేదు. ఆ ప్రేమించిన వ్యక్తి యొక్క మాటని అర్థం చేసుకోలేని వ్యక్తిలో ఉన్న తప్పిదమే ఒక ఆడబిడ్డను నిర్దాక్షిణ్యంగా పరాయి వాళ్ళు పాలు చేస్తుందంటాను నేను. అర్థం చేసుకునే వారు ఉన్నారండి, వెంటనే రియాక్ట్ అయిపోతారు. వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు. ఆడపిల్లలు ఇంటికి వచ్చి అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్యతో పంచుకోవచ్చు, అమ్మగారితో పంచుకోవచ్చు, నాన్నగారితో కూర్చొని మాట్లాడచ్చు. అమ్మ ఒక అబ్బాయి ఉన్నాడమ్మా, అబ్బాయిని నేను ఇష్టపడ్డాను, లేకపోతే అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నాడు, మేమిద్దరం కూడా ఒక ఒప్పందం మీద ఉన్నాం, మేమిద్దరం కూడా కలిసి జీవించాలని అనుకుంటున్నాం అని చెప్పాలనుకుంటారు. కానీ చెప్పితే అర్థం చేసుకోలేని సన్నాసులు ఇంట్లో లేరని వీళ్ళకి చెప్తే ఎలాగా ఒప్పుకోరో కాలేజ్ సైతం మానిపించేస్తారని జంపు జిలాని అయిపోతా ఉంటారు. నేను మాట్లాడిన తప్పు అయితే ఎవరు ఏమనకండి, ఒప్పు అయితే మాత్రం హల్లెలూయా చెప్పండి. ఒకళ్ళే చెప్పారు, అది కూడా అమ్మగారు ఎవరో సంతోషం, ఎందుకంటే మీకు ఆడపిల్లలు లేరు కాబట్టి. కానీ నిజమండి అది. ఆడపిల్లలు ఎందుకు ఇల్లుని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారండి? అది లేచిపోయింది, ఇది లేచిపోయింది అంటున్నారు కదా. లేచిపోకముందు ఒక వ్యక్తిని ప్రేమించింది అనేటువంటి విషయాన్ని నీకు తెలిసి నువ్వు అంగీకరించలేని కారణాన్ని బట్టో, ఆ పిల్ల యొక్క ఆవేదన ఆలోచనని అర్థం చేసుకోలేని కారణాన్ని బట్టి వెళ్ళిందని ఎవరో మాట్లాడరో. లెగిసిపోయింది. ఎందుకు లెగిసిపోయింది? ఆ పిల్ల ప్రేమను అర్థం చేసుకోలేని కుటుంబీకుల వల్లనే. నేను మాట్లాడే మాట పెద్దవారికి బాధ కలిగిస్తుంది, కానీ ఉన్నదే మాట్లాడతాను. లేనిది నేను మాట్లాడదలిచినా నేను మాట్లాడకూడదు. అది అర్థం చేసుకునే వాళ్ళు లేరండి. పాపం ఆడపిల్లైనా మగపిల్లైనా ఇంట్లోకి వచ్చి అన్నీ పంచుకోవచ్చు, అన్నీ చెప్పుకోవచ్చు. కాలేజీలో ఏం జరుగుతుందో, స్కూల్లో ఏం జరుగుతుందో, అసలు ఈ వ్యక్తిగత జీవితంలో ఏమున్నాయి అనేటువంటి విషయాలన్నీ కూడా చక్కగా నా ఇంటి వారిని కూర్చోబెట్టి పంచుకుందాం, చక్కగా మా అన్నయ్యకి చెప్పి ఒప్పిందామని అనుకుంటారు. కానీ ఒప్పుకొని అన్నయ్య లేనప్పుడు ఎందుకు చెప్తారు వాళ్ళు? అర్థం చేసుకోలేనప్పుడు కుటుంబీకులు లేనప్పుడు వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఏ విధంగా చెప్తారు? రెప్క కుటుంబాన్ని ఎంతగా అర్థం చేసుకుంటే క్లియర్గా ఇంటికి వచ్చి చెప్పుకొచ్చింది. ఆ పిల్ల ఎంత నమ్మకం ఉంటుందో చూడండి ఇంటి మీద. అమ్మ బాబు వీళ్ళు అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు కాదురా బాబు, రేపటి నుంచి ఆ నూతి దగ్గర కూడా వెళ్ళనివ్వరో, అడుగు కూడా బయటికి పెట్టనివ్వరా బాబు అనుకున్న వ్యక్తి అయితే అసలు అక్కడ జరిగిన విషయాన్ని ఇంటి వరకు తీసుకొస్తుందా?
తీసుకొద్దా? అమ్మ పెద్దోళ్ళు ఎందుకమ్మా అంత అప్సెట్ అయిపోయారు? క్లియర్గా ఉండండి. ఉన్న విషయం మాట్లాడతాను నేను. మిమ్మల్ని ఒక రకంగా, పిల్లల్ని ఒక రకం కాదు. బైబిల్ ఏం చెప్పమందో అది చెప్తాను నేను. ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నారు ఆడపిల్లలు? ఎందుకు వాళ్ళ ఇష్టాన్ని చెప్పుకోలేకపోతున్నారు ఆడపిల్లలు? వాళ్ళ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్నటువంటి విషయాల్ని కుటుంబాల్లో ఎందుకు పంచుకోలేకపోతున్నారు? ఎందుకంటే ఎందుకు అంటే వాళ్ళని సంపూర్ణంగా అర్థం చేసుకునే దరిద్రులు కొంపలో లేరు కాబట్టి. కాలేజీ మానిపించేస్తాడనో, స్కూల్ మానిపించేస్తాడనో, సెల్లాగేసుకుంటాడనో ఏదో కారణం. ఎందుకు అంటే అర్థం చేసుకోలేని ఆ వ్యక్తి అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఒక నిమిషం కూర్చొని అసలు ఏంటమ్మా, ఏం జరుగుతుంది, నిజమేనా, ఇది ఎంతవరకు కరెక్టో, అసలు ఎవరు అబ్బాయి, ఎవరి తాలూకా, ఏం చేస్తున్నాడు, ఏం చదువుతున్నాడు అని చెప్పి చక్కగా కూర్చొని దాన్ని పరిష్కరించుకోండి. అంతేకాని ఆ పిల్లలు ఇలాగ చెప్పడం మొదలు పెడితే బేర్ 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 అరిచేస్తారు. అరుపులే ఇంక ఇంట్లో. ఇంక పిల్ల దడదలు ఆడిపోయి, బాబాయ్ ఈడు ఒప్పుకోడు, బాబాయ్ ఈడు ఒప్పుకోడు, బాబాయ్ మనం జంప్ అయిపోదాం, బాబాయ్ జంప్ అయిపోదాం. జంప్ అయిపోయిన తర్వాత అన్నీ ఉన్నమాట లేని మాట అండి. ఉన్నమాటేనని అంటున్నాను నేను. ఉన్నమాటనే అంటున్నాను. ఉన్నమాటే అంటున్నాను. లేని మాట అనకూడదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఏ ఆడబిడ్డ కూడా కుటుంబ పరువును తీయాలని ఎప్పుడు అనుకోదో. ఏ ఆడబిడ్డ కూడా తల్లిదండ్రుల యొక్క ప్రేమను మరిచి ఇల్లు విడిచి బయటికి వెళ్ళిపోవాలని అనుకోదో. ఎప్పుడు అలాంటి పని చేస్తుందంటే ఆ బిడ్డ యొక్క ఆవేదన, బిడ్డ యొక్క ఇష్టముని అర్థం చేసుకోలేని వ్యక్తులు ఇంటిలో లేరు. ఇక్కడున్న సమాధిలో ఉన్న ఒకటే అని అనిపించినప్పుడే స్థానుసారమే నిర్ణయాలు తీసుకుని బయటకు పోతారు. అర్థం చేసుకోండి. నేను వాళ్ళకి నచ్చిన ఇచ్చి పెళ్లి చేసండి అంటలేదు. ప్రేమ పెళ్ళిళ్ళు చెయ్యండి అని ఎక్కడా ఎప్పుడూ కూడా అన్నంటే నాకు ఇష్టం లేదు అది. కానీ అర్థం చేసుకునే వ్యక్తులు కుటుంబంలో ఖచ్చితంగా ఉండాలి. ఆ సమయంలో కొంచెం కోపం రావచ్చు. అన్నయ్య ఒక అబ్బాయిని ఇష్టపడతాను, ఖచ్చితంగా కోపం వస్తుంది అన్నయ్యగా, ఖచ్చితంగా కోపం వస్తుంది ఇంటి పెద్దవారిగా. కానీ ఆ కోపం కొంతకాలం వరకు, కొంత సమయం వరకు ఉంటుంది. తర్వాత అర్థం చేసుకోవాలండి అన్నయ్యలుగా మనం. అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుందని చెప్పి కూర్చొని మాట్లాడే వ్యక్తులు ఉంటే పరిస్థితులు మరో రకంగా ఉంటాయి. కుటుంబ బరువులే పావు. అంతేకాని బేర్ బేర్ అసలు అక్కడ అరిచినట్టు ఉందా అక్కడ లాభాన? పరిగెట్టుకుని నూతి దగ్గరికి వెళ్ళిపోయాడా? ఎవడాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, నా చెల్లెలకి ఐలో చెప్తాడా, నా చెల్లెల్నే పెళ్లి చేసుకుంటాడు పదా అని అన్నాడా? ఎంత చక్కగా అన్నాడైనా. ఆ పై వచ్చిన నేను చదువుతున్నాను చూడండి. అంతటా చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లింటి వారికి ఏం చేసిందంట తెలిపాను. పై వచనంలో ఈ జరిగిన మాటలన్నీ కూడా తల్లి ఇంటి వారికి తెలిపిందంటే ఇంటి వారందరికీ కూడా చెప్పింది. అంటే ఇంటివారు అర్థం చేసుకునే వ్యక్తులే ఉన్నారు అని ఆ పిల్ల నమ్మింది కాబట్టే కదా. వినండి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదన్నా, నేను ప్రేమ పెళ్ళిళ్ళకి అంగీకరించే వ్యక్తిని అంటలేదు, నేను ప్రేమను వెనకేసుకొని రావట్లేదు, నేను ప్రేమికులకి సపోర్ట్ చేసే వ్యక్తిని కాదు. కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలు ఉంటాయి. నువ్వెవడోరా చెప్పడానికే? నువ్వెవరో? దేవుడే స్వాతంత్రం ఇచ్చాడు, రాజ్యాంగమే స్వాతంత్రం ఇచ్చింది. 18 సంవత్సరాలు దాటితే మైనారిటీ తిరిగిపోతున్న నీ హక్కులు నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వెవడవే చెప్పడానికే? అర్థం చేసుకునే వ్యక్తి మీద చెప్పు. అంతేకాని అరిసెత్తుంటారు కొంతమంది అన్నయ్యలు. మానిపించేస్తాను, కాలేజ్ స్కూల్కి పంపించడం మానేస్తాను, సెల్ల లాగేసుకుంటాను, సెల్ల కొట్టేస్తాను చెప్తారా తమ్ముడు అలాటల్లే ఇంటికి వచ్చేయన్నానే. బాబాయ్ చెప్పేమంటే మానిపించేస్తారా బాబాయ్, కాలేజ్ చెప్పకూడదు, ఇది చెప్పకూడదు. లాస్ట్లో ఇంక వెళ్ళిపోయేటప్పుడు గట్టిగా గుద్దేసి వచ్చేస్తాను కొంపలో నుంచి బయటికి, పోదమ్మా. శాడిస్ట్ అన్నయ్యలు ఉంటారండి బాబు. వాళ్ళు శాడిస్ట్లు అనాలా, సైకోలు అనాలా, కుక్కలు అనాలా, ఇంకేమనాలా నాకు తెలదు. కానీ చెల్లిని అర్థం చేసుకోలేని అన్నయ్య ఉంటాయంత పోతాయంత. ఆడపిల్ల జీవి కాదా, మనిషి కాదా, మనసు లేదా, హృదయం లేదా వాళ్ళకి? నువ్వు మాత్రం అందరినీ చూడొచ్చా? నీకు నచ్చిన దాన్ని పెళ్లి చేసుకుని అన్న ఆలోచన నీ వరకు నీకు కరెక్టే. మరి నీ చెల్లెలకు కూడా అలాంటి ఆలోచన వస్తే అది ఎందుకు నువ్వు ఒప్పుకోమని అనట్లేదు, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటున్నాను. ఏ అన్నయ్య అయినా సరే కోపగించుకుంటాడో కాదని అనట్లేదు. కోపగించిన వాడు అన్నయ్యే కాదు, కానీ అర్థం చేసుకునేవాడే అన్నయ్య. కుటుంబీకులుగా చిన్నపిల్లల్ని అర్థం చేసుకోవాలండి. అలాంటి వ్యవహారాలు ఏదన్నా జరుగుతుందనేటువంటి విషయాన్ని మీరు గమనిస్తే, లేకపోతే ఎవరి నోటైనా మీరు వింటే చక్కగా కూర్చొని మాట్లాడండి. అమ్మ ఏమైందమ్మా, మా దగ్గర చెప్పడానికి ఏంటి నీకు, మా మీద మీకు నమ్మకం లేదా?
అందరిలాగే పెంచామా? ఒక స్నేహితుడిగా ఒక స్నేహితురాలిగా మేము వెళ్ళేవా? మా దగ్గర చెప్పడానికి నువ్వు అంత బాధపడుతున్నావు ఏంటి, భయపడుతున్నావు ఏంటి? కూర్చో అమ్మా అని మాట్లాడుకుందాం ఇద్దరం. అసలు ఎవరు అబ్బాయి, ఎవరో అమ్మాయి, ఎక్కడి నుంచి పరిచయం అయ్యారు, ఏం చేస్తారు, కూర్చో. అస్సలా కుదరదు. కూర్చొని మాట్లాడాలి ఉండవు, తగ్గేదే లేదు. ఇంకా వాళ్ళు తగ్గేదే లేదు. జంపు నిజండి. ఏంటి ఫీల్ అవుతారు కదండి చాలామంది పెద్దోళ్ళు. ఈరోజు పెద్దోళ్ళే కదా, చిన్నోళ్ళు కూడా ఫీల్ అవుతారు. అన్నెళ్ళ ప్లేస్లో ఉన్న వాళ్ళు అందరూ ఫీల్ అవుతారు. పెద్ద లల్లమ్మ గారు వాళ్ళు ఫీల్ అవ్వరులే, ఏసమ్మ గారు, ఎందుకంటే ఆడపిల్లలు లేరు కదా, ఫీల్ అవుతారు. రూత్ అక్క, అమ్మాజీ అక్క, ఈ లూది అక్క, ఇలాంటి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఫీల్ అవ్వాలి. నేను ఒక మాట చెప్తున్నాను చూడండి, నిజమే చెప్తున్నాను నేను. ప్రేమ పెళ్ళిళ్ళని అంగీకరించండి అని ఏ రోజు బోధించను, కానీ ఇంటి బిడ్డల్ని, ఆడబిడ్డలు మరి ప్రాముఖ్యంగా అర్థం చేసుకోండి. జరిగిన విషయం ఏంటో క్లుప్తంగా తెలుసుకోండి, కూర్చోబెట్టి మాట్లాడుకోండి. వాళ్ళు ఏం మనకి చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ముందు తెలుసుకోండి అమ్మ. ఎందుకు ఓవర్ రియాక్ట్ అయిపోవడం? నిజంగా చెప్తున్నాను చూడండి, ఇంత దాన్ని అంత చేసేది ఎవరో తెలుసా? పెద్దవారిగా మనమే. అర్థం చేసుకోలేని లోపాన్ని బట్టే ఇష్టానుసారమైన నిర్ణయాలకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అయిపోతున్నాం మనం. వినండి. నేను ఎప్పుడూ మాట అంటాను చూడండి, ఒక అన్నయ్యగా చెల్లితో ఎప్పుడూ కూడా స్నేహితుడిగా ఉండాలి. ఒక వయసు వచ్చినటువంటి ఆడబిడ్డలతో ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు ఒక స్నేహితుడిగా, స్నేహితురాలుగానే కొనసాగాలంటాను, మసులుకోవాలి. ఒక తల్లిదండ్రులుగా బాధ్యత మర్చిపోవాలంటలేదు, కానీ వాళ్ళతో స్నేహితుడిగా కలిసిపోవాలి. ప్రతి కష్టాన్ని, ప్రతి సమస్యని, ప్రతిదాన్ని కూడా పంచుకునేటువంటి బంధంలోకి రావాలండి. చిన్నపిల్లలు వాళ్ళకి ఇంకేం చెప్పుకోవడానికి ఏమి లేక, అర్థం చేసుకునే వాళ్ళు లేక ఇష్టం కోపడతారు. కోపం కొంతసేపు మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఇష్టపడిన వ్యక్తి తప్పుడుగాడైతే, మంచివాడు కాకపోతే, అది కూడా కూర్చొని అందంగా చెప్పు. అమ్మ నీకు ఎందుకు అర్థం కావట్లేదు, నేను ఎలా చూసుకున్నావు, నువ్వు బాగుంటే మేము సంతోషించే వ్యక్తులమే కదా, నీ మేలు కోరేటువంటి వ్యక్తులమే కదా, నువ్వు బాగుంటే మేము ఎప్పుడు కూడా ఆనందించేటువంటి వారిగా ఉండాలని కోరుకుంటాం తప్ప నీ జీవితాన్ని పాడు చేసే వ్యక్తులం కాదు కదా. వాడు అలాంటి వాడు, ఇలాంటి వాడు మంచోడు కదా, వాడి గురించి మేము చాలా చెడ్డ విన్నామమ్మా, వాడు చాలా దుర్మార్గుడంట, వ్యభిచారంట, త్రాగబోతంట, నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు తల్లి అని చెప్పి కూర్చొని చెప్పు, అర్థమయ్యేలే చెప్పు. నిజమే కదా, ఉన్న విషయమే కదా మాట్లాడుతున్నారు. నా వయసుని బట్టి అలాంటి తప్పుడు నిర్ణయాలు ఎన్నో తీసుకున్నానంటారా? నిజమే కదా, నా తల్లిదండ్రుల కంటే ఎవరు గొప్పగా నన్ను ప్రేమిస్తారో అనే ఆలోచనలోకి వాళ్ళు రాగలగాలంటే నువ్వు అర్థం చేసుకుని మాట్లాడగలిగే తల్లి, తండ్రి, అన్నయ్యగా నువ్వు ఉండాలి. సీరియస్ అయిపోకుండా వెంటనే చాలా చెప్పాలనుకుంటారు. ఆ వయసు నుంచి వచ్చిన వ్యక్తిని నేను కూడా అలాంటి కార్యకలాపాల్లో కొనసాగిన వ్యక్తిగా చెప్తున్నాను. ఏది జరిగినా సరే ఇంటి వారికి చెప్పాలనుకుంటారమ్మా. ఇంటి పిల్లలు ఏది జరుగుతున్నా సరే అన్నయ్య ఉంటే అన్నయ్యకి, పెద్దవారు ఉంటే పెద్దవారికి ఇలా జరుగుతుందని చెప్పాలని ఆశపడతారు, కానీ వాళ్ళు చెప్పుకోలేరు. ఎందుకంటే భయం, వాళ్ళు అర్థం చేసుకునే వారు ఎవరు లేరండి. అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి. అమ్మగారి విషయం, పాపగారి విషయంలో చెప్తున్నాను. చిన్నమ్మాయి పెద్దమ్మాయి చాలా సీరియస్ అయిపోయారంట. నరికేస్తాం, పొడిసేస్తాం, ఎరగొట్టేస్తాం, దుమ్ములు గిమ్ములు అన్నీ అయిపోతాయి, ఈ బాడీ ఆరగరి అయిపోతాయి అని. కొన్ని రోజుల తర్వాత, నాన్న మన చెల్లి ఇష్టమే, మన ఇష్టం నాన్న, మన చెల్లి బాగుండాలనే కదా కోరుకునేదని చెప్పి ఏ అన్నగారులు అయితే ఒకనొక సమయంలో కాదు అని అన్నారో అన్నగారులే తండ్రిని ఒప్పించిన అన్నగారులుగా ఉన్నారండి. అది నిజమేనా అండర్స్టాండింగ్. అది కోపగించాలి. అన్నయ్యగా కోపం రాదా, మండిపోద్ది, కాళ్ళు చేతులు ఎరగొట్టాలంపిద్ది, అవకాశం వస్తే తలలో కూడా తీసేయాలంపిద్ది. నా చెల్లిని ఎవడో ముడతాడా అనే ఆలోచనే సగం చంపేద్దాన్ని నేను. కానీ అర్థం చేసుకోవడానికి ప్రారంభిస్తే ఏముండవు, అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉండవండి. పాపగారి విషయంలో నాకు జరిగింది కాబట్టి నాకు చెప్తున్నాను. చాలా సీరియస్ అయ్యారంట ఇద్దరు అన్నయ్యలు కూడా. కాళ్ళు ఎరగొడతాను, చంపేస్తాను, జరగనివ్వను. అదే అన్నయ్యలో వాళ్ళ ప్రేమ నిజమైనదని, వాళ్ళ ప్రేమ స్వచ్ఛమైనదని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుని, అమ్మ నాన్నగారు మనం కాకపోతే ఎవరున్నాం చెల్లికి, మనందరం కూడా ఒక మంచి మాట మీద ముందుకు వెళ్ళాలని చెప్పి సొంత అన్నయ్యలో, కోప్పడిన అన్నయ్యలో తల్లిదండ్రుల సమక్షంలో చక్కగా పరిశుద్ధ వివాహాన్ని జరిగించారు. అలా కుదరదంటే జరుగుతుంది. అది ఎందుకు జరిగింది? అర్థం చేసుకునే అన్నయ్యలో. అలాంటి అన్నయ్యలు దొరకడం రాసి ఉండాలంటాను నేను.
అర్థం చేసుకునేటువంటి అన్నయ్యలో దొరకడం ఉండడానికి రాసి ఉండాలి, తలరాత బాగుండాలి. నిజం చెప్తున్నాను నేను. అంత అలటి వాళ్ళు, కానీ ఒకనొక సమయంలో అర్థం చేసుకుని ఎంత బాగున్నారు. చివరి వరకు బావగారండి బావగారండి బావగారండి, చచ్చిపోయే వరకు కూడా బావగారు, ఇద్దరు బావమద్దులు కూడా. ఎందుకు అలాగా? ఒకప్పుడు కోపం తర్వాత రోజుల్లో ఎందుకు కనబడలేదు? ఒకప్పుడు ఉన్నటువంటి పౌరుషం తర్వాత రోజుల్లో ఎందుకు కనబడలేదు? అంటే చెల్లి మీద ప్రేమ తగ్గిపోయిందా? చెల్లిని వదిలేశారా? వదిలేసిన అన్నయ్యలు అయితే బావగారనే గౌరవం కూడా ఇవ్వకపోదురు కదా. అమ్మ అమ్మ అనేటువంటి పిలుపు ఎప్పుడో మరిచిపోదురు కదా. వాళ్ళు అందరం కోపపడతాము, మనిషి స్వభావం అదే. ఎందుకంటే ఒక పేగిరి తెంచుకొని వచ్చిన వారం కదా. ఆ కోపం కొంతకాలమే ఉండాలండి. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఎందుకు ఏమైంది అని కూర్చోబెట్టి మాట్లాడండి, ఏముండదు. లాభాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి విన్న వెంటనే రౌద్రుడైపోలేదు. కోపావేశంతో పరిగెట్ల పదా ఆడెవడో ముందు ఇంటిలోంచి లాగేస్తాను అని అనలేదు. ఆడి నెంబర్ చెప్పు అని పొడిచేస్తాను అని అనలేదు. ఆడి పేరు చెప్పు డబ్బులు ఇచ్చి ఏం చేస్తాను అని అనలేదు. అమ్మా ఎక్కడున్నాడైనా ఇంటి వారితో చక్కగా ఒక మంచి ఒప్పందం, మంచి అర్థం చేసుకునే అనుభవాలు ఆ కుటుంబంలో ఉన్నాయి కనుకే ఆ కుటుంబం చాలా చక్కగా ముందుకు వెళ్ళిందండి. చాలా చక్కగా వెళ్ళింది. అంతేగాని గొడవలు కొంతమంది ఉంటారు. అయ్యి బాబాయ్ అన్నయ్య అంటే భయం కాదు, అది భయం అని కూడా అనకూడదు. దాన్ని ఏమనాలరా తమ్ముడు? భయం కంటే భయంకరమైంది దడ 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 దడ. మరి ఇంగ్లీష్లో ఏమంటారు తెలుతాను. ఇంకా 102, 105 వచ్చేస్తుంటుంది. అన్నయ్య మీద ఉన్న భయంతో కాదు, అలాంటి వ్యక్తిత్వం అని. చాలా దారుణం కూడా కొంతమంది. తేడా పాడాలు ఏదన్నా జరిగిందా కాలేజీ మానిపించేస్తాను. ఆ మాట చాలదా? వీడికి మాత్రం చెప్పకూడదురా బాబు. వీడు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే రేపు రోజున ఇంకెన్ని వేస్తాడు వేసాలు. వీడికి మాత్రం చెప్పకూడదు. మంచి అనుబంధం ఉండాలండి అన్నయ్యకి చెల్లికి మధ్యన. మంచి అనుబంధం ఉండాలి. నాకు తెలియని వయసులో ఇదేమి తెలియజెప్పేటువంటి వారు లేక నేను కోల్పోయాను మా చెల్లికి నాకు మధ్యన అనుబంధాన్ని. కానీ ఈ రోజున ఎంతో ప్రేమగా చూడాలనుకున్న పిల్ల నా దగ్గర లేదు, పరా ఇంటికి వెళ్ళిపోయింది. చూడాలనుకుంటున్న దగ్గర ఉంటే మా చెల్లి మీద ఎంత ప్రేమ అయితే అంత ప్రేమను కూడా కుమ్మరించాలి. కానీ అర్థం చేసుకోలేకపోయినా ఒకసారి నిన్ను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఏ ఆడపిల్లన్నా సరే కొంతకాలమే ఉంటుందండి, తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తున్నాను చూడండి. ఏ తల్లిదండ్రులు అయినా సరే కొంతకాలం ఉండి చచ్చిపోతారు, కానీ తోబుట్టు మాత్రమే మన బ్రతుకు కాలం అంతా కూడా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళతో మంచి ప్రేమ అనురాగాలు కలిగి ఉండండి. తల్లిదండ్రులు మనకంటే ముందు పోతారు, కానీ మనం బ్రతికి చనిపోయేంత వరకు కూడా సుమారుగా బ్రతికుండేది తోబుట్టువులే. వాళ్ళతో గొడవలు పెట్టేసుకుని, వాళ్ళని వైరం పెట్టి చేసేసుకుని, వాళ్ళతో కక్షలు ద్వేషాలు పెంచేసుకుని ఏం సాధిద్దామని నాకు తెలియకూడదు. నిజంగా చెప్తున్నాను. ఆడపిల్లలు అయితే మళ్ళీ చెప్తున్నాను, ఎంతకాలం ఉంటారండి ఆడపిల్లలు? ఒక 20 వచ్చిందంటే ఖచ్చితంగా నువ్వు ఉంచుకుందాం అనుకున్నా లోకం ఒప్పుకోదు కనుక పంపించేయాలి. అప్పుడు నువ్వు చూద్దామన్నా జరగదు కదా. నేను ప్రేమ పెళ్ళి చేయమని అంటలేదు, కానీ వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకొని ఒక మంచి ఆలోచనకు వచ్చి వెళ్ళే వ్యక్తులుగా ఉంటే చాలా మంచిది. లాబాను చెల్లెల్ని ఏం చేశాడు అర్థం చేసుకుని. నా బంధువుల్లో కొంతమంది ఉన్నారు, పేర్లు అయితే చెప్పాలనుకోవట్లేదమ్మా. చాలా స్వచ్ఛమైన ప్రేమించింది ఆ అమ్మాయి. పేరు చెప్పము, నాకు ఏ విధంగా వాళ్ళు వరస అవుతారో చెప్పను, కానీ స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి, ఆ ప్రేమించిన వ్యక్తిని పొందుకుని జీవితాంతం కూడా హ్యాపీగా కొనసాగడానికి 5 నుంచి 10 సంవత్సరాలు కష్టపడింది ఇంట్లో ఒప్పించడానికి. ఒప్పుకోలేదు. మందులు పెట్టేశారు, పూజలు చేయించేశారు, అవి చేయించేశారు, ఈ చేయించేశారు, మొత్తానికి బుర్ర మార్చేశారు. అమెరికా సంబంధం చేశారు. ఈరోజు ఎందుకు చేసావరా అని ఎడుతున్నారు. ఆ ఇష్టమన్నోనే చేసేసి ఉంటే చాలా బాగుంది కుదరా బాబు. అనవసరంగా అమెరికా సంబంధం అని ఇష్టపడిన వ్యక్తిని ఏమో దూరం చేసి ఈ రోజున కాదు అన్నా సరే వేరే వ్యక్తికి ముడి పెడితే ఏం సుఖపడుతుందని ఏడుతున్నారు. నువ్వు చేసినంత మాత్రాన వాళ్ళతో కలిసి నువ్వు సంసారం చేయగలవా? పేర్లు చెప్పండి. నేను మందులు, పూజలు, పునస్కారాలు బుర్రను మార్చగలవేమో, కానీ నిజమైన ప్రేమ అయితే మనసును మాత్రం ఎప్పటికీ మార్చలేవు.
ఎన్నో చేశారు బుర్ర, కానీ ఎక్కడో ఒక చోట గుర్తుండకుండా ఉంటుందా? అర్థం చేసుకోండి. ఎందుకు అంత ఇష్టపడుతుంది ఆ వ్యక్తిని, ఎందుకు ఆన్నే పెళ్లి చేసుకుంటానంటుంది, ఎందుకు అమ్మాయినే చేసుకుని, అసలు ఏముంది అని చెప్పి కూర్చొని ఒక నిమిషం, ఒక 10 నిమిషాలు చక్కగా కుటుంబ సమేతంగా అర్థం చేసుకుని, మంచివాడు దేవుని చిత్త ప్రకారంగా ఉన్న వ్యక్తి అయితే చక్కగా వెళ్ళండి. అంతేగాని ఆదిలోనే కుదరదో గెదరదో అంటే వాళ్ళు ఇంకేం చెప్పుకుంటారో, జంప్ వేసుకుంటారు, డేట్ ఫిక్స్ చేసుకుంటారు. 18 ఎప్పుడు దాడితే 18 ఎప్పుడు దాడితే 18 ఎప్పుడు దాడితే 18 ఎప్పుడు దాడితే 18 దాటిన తర్వాత ముహూర్తం చేసుకుని జంపే. అప్పుడు బ్యాగ్ తెలియచుకుని చెల్లమ్మాయి అక్కడ ఉన్నావమ్మా, ఇంట్లోకి రావచ్చా, బావగారు ఉన్నారు, రాకరా నువ్వు, రే ఏ చేస్తాను రండి. అలా జరుగుతలేదా? మళ్ళీ వస్తుందా ప్రేమ? నువ్వు చచ్చినా రారు కొంతమంది అయితే. మా చెల్లి మంచిది కాబట్టి ఇంకా నాతో బాగా మాట్లాడుతుంది, నేనైతే అసలు మాట్లాడను. కుదరదంటే కుదరదు. అర్థం చేసుకోలేకపోయి ఈ రోజున అర్థం చేసుకుని, అయ్యో మా చెల్లిని అర్థం చేసుకోలేని దరిద్రుడిని, ఉంటాయంత పోతాయంత. చూడాలన్న ఆలోచన, పెట్టాలన్న ప్రేమ ఉన్నప్పటికీ కూడా నా చెల్లి నాకు సమీపంగా లేదు. అర్థం చేసుకోండి. ఇంటి ఆడపడుచుని మరి జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి అన్నలుగా, పెద్దవారుగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. లాబాను తన సహోదరుని ఏం చేశాడు చెప్పండి? అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని చక్కగా ఏం జరిగిందమ్మా చెల్లమ్మ, ఇదిగో అన్నయ్య పలానా వ్యక్తి అంట అన్నయ్య, మన బంధువులు అంట అన్నయ్య, ఎంత ఆస్తి ఉందంట అన్నయ్య. అవునా, నేను ఇలా మాట్లాడాలనుకుంటున్నానంటే రండి కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోబెట్టాడా? వచ్చిన డెప్పే గారు కూడా ఇచ్చాడు, ఎలియాజరుదే. మా చెల్లినే అంటావరా, ఎంత డోడురా నువ్వు, ఎంత ధైర్యం రా. ఇంట్లో కొంతమంది ఇంట్లో తీసుకొచ్చి కొడతా ఉంటారు. ఆడు తిరగబాటు కొట్టేవాడైతే మళ్ళీ ఏం మాట్లాడరు. లాభంలో నాకు నచ్చిన మంచి లక్షణం అర్థం చేసుకునే గొప్ప గుణము. రెండవదిగా లాభంలో నాకు బాగా నచ్చిన విషయం చెప్పే ముందు మీకు ఏదన్నా అనిపిస్తే చెప్పండి. ఏ విషయంలో ఇంకా మంచోడే ఉంటాడు ఆయన చెప్పండి. పరీక్ష ప్రేపగారే మీరు అక్కడి నుంచి వచ్చినలే కాబట్టి మీరు బాగా చెప్తారు, చెప్పండి. అయ్యి బాబు ఎంత జరిగిందనే వెనకాల కాళ్ళు చేతులు ఎరగొట్టుద్దాం అనుకున్నారా మా బామతులు? అమ్మో 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 అనుకుంటారు. మలిబాబు ఆవిడకి వచ్చాను, ఇదంతా చెప్పలేదు నాకు. అమ్మో అమ్మో బాగానే తప్పించేసాడు దేవుడు, లేకపోతే కాలు చేయలేక ఉందినేమో అన్నట్టుగా ఆయన భయం ఏం పడకుండా లేరుగా తెలిపారు దేవుడి దగ్గరికి. ఇంకెందుకు భయం? నేనున్నాను కదా, వయసు వచ్చిన కొడుకు ఒకవేళ వచ్చారా నేను నిలబడతానులే మీకోసం. ఇంకేముంటుంది మంచిది? స్వచ్ఛమైన ప్రేమ ఎవడు కాదన్నా సరే ఆ దూరం కాదమ్మా. దొంగ ప్రేమలు ఈజీగా బ్రేకప్ అయిపోతాయి. నిజమైన ప్రేమ ఎప్పటికీ మరణం లేదు. నిజమైన ప్రేమకి ఎంతమంది దాన్ని చేద్దామన్నా కాదు, అయ్యే అవుద్ది. నా గురించి మాట్లాడచ్చు, మరి మాట్లాడకూడదు, మరి బాగోదు కదా. వాళ్ళొక పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళ గురించి చెప్పినా పర్లేదు, వాళ్ళ మీద తోస్తే నా గురించి చెప్తారు. ఇంక మంచి లక్షణం ఏముంది లాభంలో? ఏమండి ఇంక మంచి లక్షణాలు ఏమున్నాయి లాభంలో? చెప్పండి అమ్మా. చెల్లిని అర్థం చేసుకున్న అన్నయ్య, ఇంకేముంటాయి? చెల్లిని గౌరవించిన అన్నయ్య. నా చెల్లి ఇష్టమే నా ఇష్టము అని అన్న గొప్ప అన్నయ్య ఆయన. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఎలియాజరు ఇంటికి వస్తాడో ఫిక్స్ అయిపోద్ది పెళ్ళి అంతానే. అన్న తర్వాత అమ్మ నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు అని చెప్పి అడిగి వదిలేరు. 10 రోజులు టైం తీసుకుంటారు. ఈ 10 రోజుల్లో చెల్లెల్ని 2 సార్లు అడుగుతారు, అమ్మ నీకు నిజంగా ఇష్టమేనా, నీకు నిజంగా ఇష్టమేనా, నీకు నిజంగా ఇష్టమేనా అని చెప్పి 2 సార్లు అడుగుతారు. వాళ్ళకి నచ్చింది కదా, కోటీశ్వరుడు కదా, ఆస్తిపరుడు కదా, మా ఊడే కదా, మా కులపోడే కదా, మేం చెప్పినట్టే చెయ్యాలి అని అనలేదు. మాకు నచ్చిందిలే, ఇంతకీ మాకు నచ్చినోడు నీకు నచ్చాడా లేదా? మాకు నచ్చింది కుటుంబం, ఆస్తి ఉందని, అంతస్తు ఉందని, కులం ఉందని, పరిపక్వత ఉందని, పరువు ఉందని బాగానే ఉంది. కానీ మాకు నచ్చిన ఈ సంబంధం ఇంతకీ మీకు నచ్చిందా లేదా చెల్లెమ్మ అన్న గొప్ప అన్నయ్య అండి. చెల్లెలు ఇష్టమే నా ఇష్టం అని చెప్పి గౌరవించిన అన్నయ్య ఆయన. మేము ఇష్టపడ్డం ఏంటి? ఇంతకీ మాకు నచ్చిన సంబంధం మా చెల్లికి నచ్చాలి కదా.
మా చెల్లికి నచ్చకుండా మేము వెళ్ళి చేస్తాం, కుదరదు. అమ్మ నీకు ఓకే అయితేనే 2 సార్లు అంటారు. చదవనా? చదవండి ఒకసారి. ఇదిగో 56వ వచనం. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన గనుక నాకు తడువు కానియక నన్ను పంపించండి, నా యజమాని యొద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు ఇంకంతా ఫిక్స్ అయిపోయింది. సంబంధం అంతా కూడా ఓకే అయిపోయింది. బెతుయేలు కుటుంబం అంతా కూడా అబ్రహాము గారి కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి సెట్ చేసేసుకున్నారు. ఇంక బయటికి ఈ అమ్మాయిని తీసుకొని పెళ్లికి వెళ్ళిపోవడమే. ఇంకా ఆ సమయంలో ఆ ఇంటివారు అన్నమాట చూడండి. వారు అనగా కుటుంబీకులు ఆ చిన్నదానిని పిలిచి, అదేటి ఆల్రెడీ అడిగారు కదా అందరి ముందు, ఆల్రెడీ నీకు ఇష్టమా కాదని ముందు అడిగారు కదా, అందరి సమక్షంలో అడిగారు. వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి నాకు నచ్చిందని చెప్పిందేమో అని మళ్ళీ 2 సార్లు అడుగుతారండి. ఇక్కడ చూడండి. ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనుదునో అని తెలుసుకుందామని చెప్పుకొని రెబ్కాని పిలిచి మనిషితో కూడా వెళ్ళిదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదను అని అనేను. 2 సార్లు అడుగుతారు. ఏమో ఆ ఎలియాజరు ముందు బాగోదని, కాదంటే ఏమన్నా అనుకుంటాడని అన్నదేమో అండి. ఇంతకీ మన చెల్లి ఇష్టం మనం తెలుసుకోవాలి కదా, మన ఇంటి పిల్ల ఇష్టం మనం తెలుసుకోవాలి కదా. ఆ సంబంధం మనం నచ్చితే ఎలా కుదురుతుంది? ఇంతకీ చేసుకునే పిల్లగా నచ్చాలి కదా. అమ్మా వెళ్ళడం కరెక్టే, సంబంధం ఫిక్స్ అయిపోవడం కరెక్టే, ఇంతకీ నీకు చేసుకోవడం ఇష్టమేనా అడుగుతున్నారండి ఎవరన్నా ఈ రోజుల్లో. పెళ్లి సంబంధాలు తెచ్చేసి, ఆ కులానికి సంబంధించిన సంబంధాలు తెచ్చేసి, ఆస్తులు ఉన్నాయని చేసేసి, అంతస్తులు ఉన్నాయని చెప్పి తెచ్చేస్తున్నాం, నీకు నచ్చినట్టుగా చేసేద్దాం అనుకుంటున్నాం. కానీ చేసుకుందా అన్న వ్యక్తికి ఎప్పుడన్నా నచ్చిందా లేదని ఎప్పుడన్నా అడిగారండి? నేను అడుగుతున్నానండి. అడుగుతున్నారా? అడగండి. నీకు నచ్చితే సరిపోతావు. ఎందుకో తెలుసా? సంసారం చేయవలసింది ఎవరు? నువ్వు చేస్తావా? పోనీ ఆ పిల్లకి బదులుకొని వెళ్ళి చేస్తావా? 2 సార్లు నీకు ఇష్టమా కాదా, నువ్వు వెళ్తావా వెళ్ళవా, నీకు ఇష్టం లేకపోతే ఆగిపోతాం అని అడిగి తెలుసుకుని పెళ్ళికి ఫిక్స్ చేశారు. అంతేగాని మాకు నచ్చిందే చేస్తాం, మేము అనుకున్నావన్నే చేస్తాం, మేము చెప్పినోన్నే నువ్వు చేసుకోవాలి, ఇంక అందులో తేడా పాడాలేమి లేవు, మేము ఫిక్స్ అయిపోయాం, నువ్వు కాలేజ్ మానే, చదువు మానే, ఆడే ఇంక ఫిక్స్ అని అన్నారా? అమ్మా ఫిక్స్ అయితే చేస్తాం కానీ కాపురం చేయలేం కాబట్టి అమ్మ చెల్లమ్మ నీకు ఇష్టమేనా సంబంధం తల్లి అడుగుతున్నారండి ఇంటి పెద్దలు ఆడబిడ్డల్ని. పెళ్లి చేసేలే, వయసు అయిపోయింది, వయసు వచ్చేసింది, లోకం ఆ ప్రశ్నలు అడిగితే సమాధానం ఏం చెప్తాం? లేకపోతే చేయకుండా తప్పులు ఏదైనా చేస్తే ముఖం ఎక్కడ పెట్టుకుంటాం అనే దానికంటే కూడా చేసుకునేటువంటి ఆ వ్యక్తిని ఎప్పుడైనా సరే అడిగేటువంటి అన్నగా, అడిగేటువంటి పెద్దలుగా ఉన్నారా? అడగండి. నీకు నచ్చితే సరిపోదో, చేసుకునేటువంటి వ్యక్తికి నచ్చితేనే చెయ్యండి. ఎందుకంటే జీవితాంతం హ్యాపీగా ఉండవలసిన వ్యక్తులు వాళ్ళు. మనకు నచ్చిందని చేయడానికి ఎవడరా నువ్వు నాకు తెలియగడితేను? మన దేవుడు నాకు స్వాతంత్రం ఇచ్చాడు, రాజ్యాంగం నాకు స్వాతంత్రం ఇచ్చింది. గొట్టంగాళ్ళు ఉంటారు కొంతమంది, ఆ గొట్టంగాళ్ళు చెప్పినే చేసుకోవాలంట. నువ్వెవడు నాకు చెప్పడానికి నాకు తెలియగడుతున్నావు? రాజ్యాంగం ఇవ్వలేదా ఆ హక్కు? దేవుడు ఇవ్వలేదా స్వాతంత్రం? కుదరదు, మేము చెప్పినానే చేయాలి, మేము చెప్పినానే చేసుకోవాలి, మేము చెప్పినానే చేసుకోవాలి, లేదంటే మేము చచ్చిపోతాం. ఒరే గొట్టంగాళ్ళు అన్న మాట తప్ప. గొట్టంగాళ్ళు అంటే తెలదా? సన్నగా ఎలా ఉంటారని కాదు, పైకేదో లాభం లోపలతో గుల్లగాళ్ళు అలా అందరూ. అర్థం చేసుకోలేని మెంటాలిటీలు వాళ్ళే. అడగండి, పిల్లల్ని అడగండి, పెళ్ళికి ముందు అడగండి, సంబంధాన్ని తీసుకుని వచ్చే ముందు అడగండి, ఇంతకీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా లేదా? పెళ్లి సంబంధాలు చూడమంటున్నారు నాన్నగారు, మరి చూడాలనుకుంటున్నావు, నీకు ఇష్టమా కదా? ఒకవేళ సంబంధం ఒకే అయితే నువ్వు చేసుకుంటావా లేదా అని చెప్పి వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకుని ఆ పిల్లకి నచ్చిన వ్యక్తితో నువ్వు పెళ్లి చేయాలి. కానీ కుదరదండి, అలాగెలాగవుతుందండి, మేము చెప్పినట్టే వినాలండి అన్న. నువ్వు ఎవడవరా అంటాను నేను. కాదా తమ్ముడు? 50, 60, 70 సంవత్సరాలు కలిసి జీవించవలసిన వ్యక్తి అండి నచ్చి చేసుకోవాలి తప్ప ఒత్తిడితో మెడ ఉంచేసి చేసుకోమంటే చేసుకుంటారు ఎవరన్నా? చచ్చిపోతారంటే ఎవరు చేసుకోరు? కానీ హ్యాపీగా అయితే మాత్రం ఉండరాళ్ళు. కొంతమంది ఉంటారు ఇంకేమి పిల్లల ఇష్టం ఏమీ అవసరం లేదు, పిల్లలతో సమ్మతం ఏమీ అవసరం లేదు, ఇంకా పిల్లలు ఏమనుకుంటారనే దాంతో ఏం సంబంధం లేదు. మేము ఏది ఫిక్స్ అయితే అదే ఫిక్స్, ఇంకా మేము అన్నదే రైట్, ఇంకా మేము చెప్పిందే ఫైనల్ డిసిషన్, ఇంకా
మేము కట్టమంటే కట్టించేసుకుంటుంది మా చెల్లి, ఇంక అందులో డౌట్ లేదు. ఓకే చేసేయండి, డేట్ ఫిక్స్ చేసేయండి. ఇది చేసుకుని అక్కడ ఏవైపోయినా పర్లేదు. ఏవైనా పర్లేదంటే కొంతమంది అయితే ఇంకా దిగమింగుతే ఇంక జీవితం అంతా కొనసాగుతారు. కొంతమంది అయితే ఎందుకు వచ్చిన జీవితం అని ఏదోటి చేసుకొని సత్తారో అప్పుడు ఫోటో దగ్గర కూర్చొని ఏడు దిగాను. మళ్ళీ చెప్తున్నాను, అన్ని ప్రేమలు నిజం కాదు. కొన్ని అబద్ధ ప్రేమలు ఉంటాయి, కొన్ని స్వచ్ఛమైన ప్రేమలు ఉంటాయి. ఒకవేళ స్వచ్ఛమైన ప్రేమ అయితే కొన్నిసార్లు ఆలోచించడం మంచిదని నేను అంటాను. అది ఉంటాయి. రెండు రకాలు ఉంటారు. వాడుకుని తెలిసే వాళ్ళు ఆ టైప్ ఉంటారు. కొంతమంది ముట్టకుండా చివరి వరకు కూడా ఈమె నా భాగ్యస్వామి అని చెప్పి ఎదురు చూసే వ్యక్తులు కూడా ఉంటారు. అర్థం చేసుకోవాలి, ఇంటివారిగా అర్థం చేసుకోవాలి. కానీ ఇటు సంబంధాలు చెప్తే చేసేసుకోవడం పెట్టండి. ఏ రోజుల్లో ఉన్నామండి? ఏ రోజుల్లో ఉన్నామండి? నాకు తెలియకూడదును. ఏ శతాబ్దంలో ఉన్నామండి మనం? చేసేసుకోవాలా? నీ మాట వినేలా కాదంటలే. తల్లిదండ్రులను సన్మానించు, కానీ ఆ పిల్లలను కూడా గౌరవించండి. ఆ పిల్ల ఇష్టాలను కూడా సన్మానించండి. మీరు ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయకండి అమ్మా. మా కుటుంబంలో చాలామంది ఉన్నారు, వెనకాల వాళ్ళ పేర్లు చెప్పకూడదు, ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుని సుఖపట్టలేదు, వాళ్ళు ఏడుతున్నారు. ఎందుకు వచ్చిన జీవితం రా బాబు, చచ్చిపోతా బాగుండు అని చెప్పి ప్రతిరోజు కూడా వాళ్ళు దేవాలయాలకు వెళ్ళి మొక్కుకునేది తెలుసా? బే తీసేసుకొని వీడితో పల్లాపోతాను, వీడితో పల్లాపోతాను, వీడితో పల్లాపోతాను. ఎందుకు వచ్చింది? నచ్చినోడిని ఇచ్చి పెళ్లి చేయక కాదు, నచ్చకపోయినా మెడ ఉంచి వేసుకోబట్టి. అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి, ఉండకపోతే కుదరదు. నా సంఘంలో అలా ముందే ఉండాలి. ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళు నేను అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకునే అన్నయ్యగా నేను ఇక్కడ ఉన్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిదాన్ని కూడా అర్థం చేసుకుంటాను. కాదు అంటే నిలబడతాను నేను, అంతేగాని తప్పుడు పనులు ఎవరు కూడా చేయకండి. నేను మాటిస్తున్నాను యవన బిడ్డలకి, అలాగని చెప్పి ప్రోత్సహించట్లేదు నేను. ఒకవేళ నిన్నుగా అర్థం చేసుకునే కుటుంబీకులు లేకపోతే నాకు చెప్పు, నేనేం చేయాలి? నేను దేవుని అడిగి నేను చేస్తాను. అంతేగాని ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుని దేవుణ్ణి, కుటుంబ పరువుని పాడు చేయకండి. నేనున్నాను, మళ్ళీ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒకనొక సమయంలో జరిగింది కాబట్టి ఆ తప్పు మళ్ళీ సంఘంలో జరగడానికి వీల్లేదు. పోయిన పరువు చాలు, ఇంకొద్దు తలెత్తుకోలేకపోతున్నాం ఇప్పటికే. నీ సంఘంలో ఎలా జరిగిందంటే సమాధానం వద్దు, ఇంక అదే లాస్ట్, ఇంకా అదే ఫైనల్, మళ్ళీ ఇంకా అలాంటి జరగడానికి వీల్లేదు. నేను పిల్లలు మార్చుకోలేకపోయా ఓ వాక్యం చెప్తావు, ఇవన్నీ చెప్పుకుంటే బాగోదు, అంతే బాగోదు, బాధపడతారండి. యవన బిడ్డలారా చెప్తున్నాను, నీ ఇంటి వారు అర్థం చేసుకున్నా లేకపోయినా నిన్ను అర్థం చేసుకునేటువంటి ఆత్మీయ సహోదరుడు సహోదరి నీ కొరకు ఉన్నారు, గుర్తుపెట్టుకో. కంగారు పడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోక మహాతల్లి. తమ్ముడా, అర్థం చేసుకునే వారిగా ఉన్నాం, చెప్పండి, చక్కగా ముందుకు వెళ్దాం. అడగండి పెద్దవాళ్ళని కూడా. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏమండి మరీ అంత మొండి పొట్టింపు ఉండకూడదండి. పెద్దవాళ్ళకి ఒకటే ఇచ్చి సలహా ఏంటి తెలుసా? అంత మొండి వాళ్ళుగా ఉండకూడదు. వాళ్ళ ఇష్టాలను కూడా మనం గౌరవించాలి. వాళ్ళకి నచ్చిందని చెప్పి పెన్న కొంటాం, వాళ్ళకి నచ్చిందని సైకిల్ కొంటాం, వాళ్ళకి నచ్చిందని బట్టలు కొంటాం. జీవితాంతం జీవించవలసిన ఒక భాగస్వామి విషయంలో మాత్రం వాళ్ళు నచ్చిన దాన్ని మాత్రం మనం గౌరవించట్లేదు. అన్నీ నచ్చినవి కొంటాం, నచ్చిన తిండి పెడతాం, నచ్చిన బట్ట కొంటాం, నచ్చిన సైకిల్ కొంటాం, నచ్చిన ఫోన్ కొంటాం. అది ఇంతలో ఉండి అంతలో పోయేది. కానీ జీవితాంతం కూడా కలిసి జీవించేటువంటి వ్యక్తి విషయంలో మాత్రం ఎందుకు మనం ఒప్పుకోలేకపోతున్నాం? ఒప్పుకోమని నేను అనట్లేదు, అర్థం చేసుకోమని అంటున్నాను. నేను అర్థం చేసుకోమని అంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇంటివారి పెద్దవారికి, అన్నగారులకి, అందరికీ చెప్పేది ఒకటే: ఇంటి ఆడబిడ్డలు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకుని ఏ పనైనా మొదలెట్టండి. వాళ్ళకి ఇష్టం లేకుండా మేడం చేసి కట్టించేద్దామో, మేడం చేసి చేసేద్దామంటే శాపగ్రస్తులు అయిపోతావు, బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే వారికి దేవుడు స్వాతంత్రత ఇచ్చాడు. అంతేగాని ఇష్టం లేదని చెప్పి మేడం చేసేస్తారా? మేడం చేసి చెప్పుకో, చెడ్డవాడైతే కూర్చోబెట్టి మార్చుకోవడానికి ప్రయత్నించు. బలవంతంగా చేసేటువంటి మ్యారేజెస్ లోకంలో చట్టాల ముందు కూడా చెల్లవో. రెండో, దేవుడు కూడా దాన్ని అంగీకరించడమ్మా. స్వేచ్ఛార్పణ దేవుడు కోరేవాడు, స్వేచ్ఛ ఇచ్చాడు మనుషులకి దేవుడు. ఒకటే చెప్పాలనుకుంటున్నాను, వివాహ విషయంలో నీ బిడ్డల యొక్క ఇష్టాన్ని కూడా ఏం చేయి. చెప్పలేకపోతారు కొంతమంది, నచ్చరు కొంతమంది వచ్చిన సంబంధాలు, అయినా చెప్పలేరు. బాధపడతామో అమ్మ, నాన్నగారి ఫీల్ అవుతారేమో, రాకరాకు వచ్చింది. కానీ వాస్తవానికి ఇష్టం ఉండదు. ఇష్టం లేకుండా
బిర్యానీ తినలేం కదండి, తినగలమా? 500 రూపాయలు బిర్యానీ తెచ్చుకుని వచ్చిన తర్వాత బాగాలేదు అనుకో తింటామా? ఎందుకంటే బాబు కుక్కలు పడతామని. మన నచ్చని వ్యక్తి అలా జీవితాంతం కొనసాగుతామండి. 2 సార్లు అడిగారు ఇంటివారు, మా ఇష్టం కదమ్మా, పెళ్లి చేసుకుని కాపురం చేయవలసింది నువ్వు, పెళ్లి చేసుకుని పరాయి ఇంటికి వెళ్ళవలసింది నువ్వు, పెళ్ళి అయిన తర్వాత నీ జీవితం నీది, మా జీవితం మాది, మేమెవరం నీ ఇష్టాన్ని కాదనడానికి, ఎందుకు నీకు ఇష్టమా కాదా? 2 సార్లు అడిగి నాకు ఇష్టమేనన్నయ్యా అని అంటే సరే. ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేయడానికి నేను ఒప్పుకోను, నా దేవుడు ఎంత మాత్రమో కూడా ఒప్పుకోనే. అలాంటి వాళ్ళు ఉంటే గెంటెత్తను బయటికి నేను. మూడవదిగా లాభంలో నాకు నచ్చిన మరో గొప్ప మంచి విషయం మీరు చెప్పండి, కనీసం ఇదన్నా, ఈ విషయం కరెక్టే, ఇది బాగుంటుంది, ఇది అన్నది ఒకటి చెప్పండి. ఇదన్నా చెప్పండి, ఇదన్నా చెప్పండి. అంతా ఒక అధ్యాయంలోనే కనబడుతుంది, ఒక 10 అధ్యాయం లేదు ఇదంతానే. నాకు బాగా నచ్చింది ఏంటి తెలుసా? చెల్లెలను దీవించిన గొప్ప అన్నయ్య. నువ్వు వేలకు తల్లివి అగుదువు గాక అన్న గొప్ప అన్నయ్య. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఇలాంటి పెద్దవారు ఉండాలి ఎప్పుడో కూడా. శాపాలు ఇట్టే పెద్దవాళ్ళు కాదు. నువ్వు అలాంటి దానివే, నువ్వు సెడ పుట్టావే, అనవసరంగా పుట్టావే, నువ్వు పుట్టకపోయి ఉంటే బాగుండే, ఎందుకు వచ్చిన జనమే బాబు నీ జన్మ, దరిద్రం కొట్టి జన్మ, నీ కాళ్ళు ఇరిగిపోను, నువ్వు యాక్సిడెంట్లో చచ్చిపోను అని అన్నాడా? వేలకి కూడా తల్లివి నువ్వు అవుదువుగా కానీ దీవించి పంపించిన అన్నయ్య. దీవింతున్నారా చిన్న బిడ్డల్ని? ఎప్పుడూ తిట్టడమే. ఆడపిల్లలని అయితే మరీ దారుణం. ఇక కాలేజ్ లైఫ్కి వచ్చారు అంటే ఇంక ఎంత హింస పెడతారంటే అంత హింస పెడతారు కొంతమంది. ఎన్ని మాటలు అంటారంటే అన్ని మాటలు అంటూ ఉంటారు. చాలా దూరంగా హింసించేస్తూ ఉంటారు. దరిద్రం కొట్టుదానా, ముదరష్టపుదానా, నీ వల్ల మా ముఖం ఎత్తుకోలేకపోతున్నావే, నాన్నగారు సమాధానం చెప్పలేకపోతున్నారే, నువ్వు పుట్టకపోయా. ఇవ్వండి మాట్లాడవలసిన అన్నయ్యలుగా ఎంత చక్కగా దీవిస్తారంటే అక్కడ చదువుతారు ఒకసారి మీరు దాన్ని. వారు రిబ్కాతో, మా సహోదరి నీవు వేలకు తల్లి వెగుదువుగాక, నీ సంతత వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురు గాక అని ఆమెను దీవించెను. 60 వచనం. దీవించాడా లేదా? శాపగ్రస్తులు చేపలు ఎన్న పెట్టారా? చేపలు ఏం పెట్టలే కదా. కొంతమంది ఆ బిడ్డలను అర్థం చేసుకోలేని కారణాన్ని బట్టి శాపాలు. ఒకవేళ ఏదో వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాన్ని చెప్పిన మరుక్షణమే వెంటనే వచ్చేస్తే బూతుల పురాణం, నువ్వు అలాంటిదానివే ఎందుకే నీ బతుకు అలాంటిది ఎదురని చెప్పి అన్నారా ఎక్కడన్నా? ఎంత చక్కగా అర్థం చేసుకుని పెళ్ళికి పంపించేటువంటి సమయంలో కూడా, పరాయి ఇంటికి పంపించేటువంటి సమయంలో కూడా ఎంత అందంగా సాగనంపారండి. తిట్టుకున్నారా ఎక్కడన్నానండి? తిట్టారా ఎక్కడన్నా? నువ్వు అసలు నూతి దగ్గరికి వెళ్ళబట్టే కదా ఆడికి ఎదురుపడ్డావు. నువ్వు ఆ నూతి దగ్గరికి వెళ్ళకపోయి ఉంటే ఈ కర్మ రాకపోదును కదా. ఆయన నువ్వు వెళ్ళిన పని ఏంటి, చేసిన పని ఏంటి అని అన్నారా? ఆడెవడో మాట్లాడుతూ నువ్వు మాట్లాడటం ఏంటి, ఆయన ఇంటి వరకు తీసుకురావడం ఏంటే, నువ్వే కదా మొత్తం అని అన్నాడా? చక్కగా అర్థం చేసుకున్నారు. పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత కూడా చక్కగా కొంతమంది ప్రేమ పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత ఒప్పుకుంటారు. వాళ్ళు పెళ్ళి అయిపోయినా తిడతా ఉంటారు. ఏమని? చెప్తానన్నా నేను అర్థం చేసుకోవద్దు, నేనే చెప్తానే ఉన్నాను ఆయన చేసుకోవద్దని, చెప్తానే ఉన్నాను ఆయన చేసుకోవచ్చు, చెప్తానే ఉన్నాను. ఇక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత కూడానా? ఇది ఎక్కడ గొడవరా బాబు? పెళ్ళి అయిపోయి బాగా ఉన్నారు కదరా, బాగున్నారో బాగలేదు, ఇంకా అయిపోయిన తర్వాత అవును అంటానున్నాను, ఆడు తాగుపోతాడు అంటాను, ఆడు తాగుపోతాడు అంటాను, చేసేసుకున్నాను ఏం చేసేసుకున్న తర్వాత ఏం చేస్తావు నువ్వు? పీసీ ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత చెప్పించేవాళ్ళు ఏంటండి బాబా? పెళ్ళి కాకముందు కూడా చెప్పించకూడదు, పెళ్ళి అయిపోయిన తర్వాత చెప్పించావా? నా ఉసురు తగలకుండా ఉంటుందా నీకు? నన్ను అంత ఏడిపించావా అమ్మాయి? మరి బలి అవుతున్నారా మాటలు? ఇందాక లేని మాటలన్నీ వచ్చేస్తున్నాయి. బడబడబడబడని ఉసురు పోసుకుంటారా? ఇదే నువ్వు తల్లిగా, తండ్రిగా, అన్నయ్యగా, కుటుంబ పెద్దగా ఏమో మాట్లాడలేసింది. పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి, బాగుండాలి, క్షేమంగా ఉండాలి, దీర్ఘాయుష్మంతులుగా వాళ్ళ యొక్క జీవితాన్ని
పిల్లా పాపలతో కొనసాగాలి అని చెప్పి కోరుకోవాల్సింది పోయి చచ్చిపోయిన పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా శాపాలే. నువ్వు బాగుపడతావా? నువ్వు ఎంత ఏడిపించుకుంటున్నావు, ఎంత ఏడిపించుకుంటున్నావే నువ్వు, నా ఏడుపు తగలకుండా ఉంటుందా నీకు అంటారే. అలా అనకండి. మీరు దయ్యం పిల్లలు, దేవుడి పిల్లలు కాదు మీరు. అంత అయిపోయిన తర్వాత పెళ్లి కాకముందు అది ఏడుపు, ఇంక ఎలాగే పెళ్ళి అయిపోయింది పోతా ఏదో బాగానే ఉందా, బాగానే ఉన్నట్టు అని వదిలేయకుండా ఎంత ఉసురు తగులుతుందో, నా ఉసురు నీకు తగులును గాక, నా ఉసురు నీకు తగులును గాక, నేను పిల్లలు దాన్ని అనుభవిందరు గాక, నాకులాగే నువ్వు కూడా ఏడుద్దు గాక. ఇటు పెళ్ళి అయిన తర్వాత ఎంత చక్కగా దీవించాడు మహానుభావుడు. చెల్లమ్మ నువ్వు వేల వేలకు తల్లివి అగుదువుగాక. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అన్నయ్యగా ఇంటి ఆడబిడ్డనే ఆడపడుచుని పంపు సమయంలో వాళ్ళకి జీవిత పర్యాంతరం వరకు కూడా మనం పలకవలసిన ఒకే ఒక మాట, దీవెనకరమైన మాట. ఎప్పుడు కూడా శపించకండి పిల్లల్ని. వాళ్ళు బాధ పెట్టినప్పటికీ కూడా, వాళ్ళు మనల్ని గాయపరిచినప్పటికీ కూడా, మన కాదు అని వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా, మా ఇష్టాన్ని వదిలిపెట్టి వాళ్ళకి నచ్చింది చేసినప్పుడు కూడా పొరపాటును కూడా శాపగ్రస్తమైన మాటని బిడ్డలను ఉద్దేశించి మాట్లాడద్దు. తల్లి దీవించి వీలైతే, లేదు దీవించే మనసు నీది కాకపోతే నోరు ముట్టుకుంది. ఎంత చక్కగా, ఎంత ఆ మాట చదువుతుంటే ఎంత ఆనందం వేసింది. ఏం అన్నయ్యవయ్యా నువ్వు, ఏం అన్నయ్యవయ్యా, ఎంత ఆనందించుంటుందో ఆ చెల్లి కదండి, ఎంత పరవశించిపోయి ఉంటుందో నా అన్నయ్య బట్టి. ఇలాంటి అన్నయ్య దేవుడు నాకు ఇచ్చడం ఎంత ఆనందించి ఉండొచ్చో. ఆ అన్నయ్య అలాటోడు కాబట్టే ఒరే నీకు జ్ఞానమా ఉన్నాడు రా అని చెప్పింది ఒక రోజున. సొంత చెల్లెల దగ్గరే మనసు గెలవలేరు, బయట వాళ్ళ దగ్గర మనసు గెలుస్తావా? నీ చెల్లెల్ని నువ్వు ఏడిపిస్తున్నావు అంటే కట్టుకున్నది ఇంకెంత ఏడుస్తుందో అర్థం చేసుకోవాలి. ఏమండి, ఎంత దీవించాడు, ఎంత దీవించాడు. ఆ వాగ్దానం ఒకనొక సమయంలో ప్రసన్న గారికి ఏదో బర్త్డే గిఫ్ట్లు ఎప్పుడు ఇవ్వడం జరిగింది. చాలా నచ్చిన వాగ్దానం, అది కావాలని చెప్పి చేయించుకున్నారు. రిఫరెన్స్ నాకు చాలా ఇష్టం. అది నాకు చాలా ఇష్టమైనటువంటి వచనాల్లో ఈ వచనం నాకు చాలా ఇష్టమైంది. కోరి నాకు వచనంతో బోర్డు కావాలని చెప్పి అన్నకి ఫోన్ చేసి డిజైన్ చేయించుకుని నేను కొని తెచ్చుకున్నాను ఇంటికి, వాక్యం బోర్డు. అంత ఇష్టమైన వచనం నాకు. ఒక తండ్రి అయినా, ఒక తల్లి అయినా, ఒక అన్న అయినా, కుటుంబ పెద్ద అయినా, నీ బిడ్డలు ప్రేమించే క్షేమాన కోరే వ్యక్తివైతే దీవెన వచనమే పలుకుతావు తప్ప శాప వచనాన్ని పలకనే పలకవు. ఇప్పుడు అలా చేయకండి, ఇప్పుడు అలా చేయకండి. వెంటనే కోపంలో అంటే అనొచ్చు, కోపంలో తిట్టచ్చు. నేను తిట్టాను చాలాసార్లు మా చెల్లి. నేను బాధపడుతుంటాను. ఇప్పుడు అది మర్చిపోతే బాగుండు మా చెల్లి, ఆ మాటలన్నీ మర్చిపోతే బాగుండు అని కొన్నిసార్లు నాకు ముఖం చూపించడం కూడా చల్లదమ్మా. మన కర్మ కాలిపోయి అన్ని తిట్టిన వాళ్ళనే పెళ్లి చేసాం అనుకోండి, జీవితంలో ముఖం చూడగలవా? అల్లుడి గారు ఇంటికి వెళ్ళి అల్లుడి గారు అన్నం పెడితే కూర్చొని తినగలవా? అల్లుడి గారు అత్తయ్య గారు 2 రోజులు అంటే అసలు దానికి సమాధానం చెప్పగలవండి? చెప్పగలవా? ఈ బ్యాచ్ అందరికీ చాలా బాగుంటుంది వాక్యం. యవ్వన బిడ్డలు కదా, అన్నయ్య ఎంత మంచిదో. కొంచెం పవర్ఫుల్ వాక్యం వచ్చినాయి. బాబాయ్ ఎంత దారుణంగా ఎత్తున్నాడు రా బాబుడి అంటారు మళ్ళీ వెళ్ళే. ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి ఎంత మంచిదో మా అన్నయ్య కోసం ప్రయత్నం చేస్తాయి. ఈరోజు నుంచి కొంచెం నొచ్చుకుని మాట్లాడినాం కారణం బాబు వీడి దగ్గరికి వెళ్ళకూడదురా బాబు. ఈరోజు చాలామంది యవన బిడ్డల కోసం ప్రయత్నం చేస్తారు చూడండి. దీవించండి, చక్కగా దీవించండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈరోజు నేను ఆడపిల్లల గురించి, ఆడబడుచుల గురించి, చెల్లెలు అక్కల గురించి మాట్లాడాలనే ప్రేరణ నేను ఉన్నాను కనుక, ఒకవేళ అలాంటి పరిస్థితులు మీ కుటుంబంలో కనబడుతున్నాయేమో, అన్నా చెల్లెలకి మధ్యన సరైనటువంటి బంధం లేదేమో, అర్థం చేసుకునే గుణం లేదేమో, ఒక చెల్లిగా అన్నని బట్టి బాధపడుతుందేమో, లేకపోతే ఒక అన్నయ్యగా చెల్లిని బట్టి బాధపడుతుందేమో, ఏదో జరుగుతుంది. అందుకోసమే దేవుడు ఏదో మాట్లాడారని మాత్రం గమనించుకోండి. ఎప్పుడు కూడా ఆడపిల్ల మనతో ఉండరమ్మా, కొంతకాలమే ఉంటారు. ఉంటే 20 సంవత్సరాలు గట్టిగా అయితే, ఇంకా చదువుకుంటానంటే మారం చేస్తే 25, 30 తర్వాత ఉండరు. వాళ్ళు ఉండమన్నా
ఒకవేళ పెళ్లి కాకపోయినా సరే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకుని ఏదో రకంగా సెటిల్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఆ ఉన్నది కొన్ని రోజులే, కొన్ని సంవత్సరాలే. ఆ ఉన్నంతకాలమైనా సరే ఆ మంచిని ప్రేమని సంపాదించుకొని ఆ ప్రేమగా ఉన్నటువంటి సమయాన్ని, ఆ సందర్భాన్ని జీవితాంతో కూడా జ్ఞాపకం చేసుకుంటూ, మా అన్నయ్య నన్ను ఇలా ప్రేమించాడు, మా అమ్మ నన్ను ఇలా ప్రేమించింది, మా నాన్నగారికి నేనంటే ఎంత ఇష్టమో అని చెప్పుకోవడానికి ఒక మంచి మధురమైనటువంటి జ్ఞాపకాలు ఉండాలి తప్ప, మా అన్నయ్య అంత దరిద్రులు లేడు, మా అమ్మ అంత దరిద్రంతో లేదు, మా బాబు కూడా పెద్ద శాడిస్టు అని బయట వాళ్ళు చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి? చెప్పండి. లాభాన్ని అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఒక్క మాట, నా చెల్లులు వేల వేలకి కూడా తల్లి అగునుగాక. అయ్యాడా లేదా? అన్నగారి దీవెన ఫలించిందా? చెల్లు అనుభవించిందా వాగ్దానాన్ని? ఇశ్రాయేలు జనాంగం అంతటికి కూడా మూలమై ఉన్న వ్యక్తి ఈవిడి. యాకోబు నుంచే కదండి ఎన్ని గోత్రాలు వచ్చాయి. గోత్రకర్తకి జన్మనిచ్చింది. పూర్వీకులందరి గురించి మాట్లాడుతున్నాను. అంత అద్భుతమైన సందర్భం ఇది. దీవించాడు, రెప్కను దీవించాడు. రెప్కా మూలంగానే గోత్రకర్తలైనటువంటి వ్యక్తి పుట్టాడు. ఎందుకు? అన్నగారు ఆ యొక్క దీవెన ఏం చేయబడింది ఆయనకి? అమ్మకే ఫలించింది. దీవించండి మీ పిల్లల్ని, మీ చెల్లెల్ని దీవించండి, ఇంటి ఆడబిడ్డలను దీవించండి అమ్మ. ఇంటి ఆడబిడ్డను ఎప్పుడూ కూడా కంట తడి పెట్టడానికి వీలు లేదు అనేది మా అమ్మమ్మ గారు. ఇంటి ఆడపిల్లని ఏడిపిస్తున్నావేట్రా, ఇంటి ఆడపిల్లని ఏడిపిస్తున్నావేట్రా అనేది అమ్మమ్మ నా దగ్గర. ఏదో చిన్నతనంలో ఒకవేళ చెల్లిని ఏ సమయంలో అయినా సరే తెలియక ఏదన్నా బాధ పెడితే, తప్పురరే ఇంటి ఆడపిల్లలు ఆడకూడదు బాబు, మా చెల్లి గారి కంటే నేనంటే చాలా ఇష్టం అమ్మమ్మ గారికి. అయినప్పటికీ కూడా ఆ విషయంలో మాత్రం మా చెల్లి గారికి మద్దతుగానే మాట్లాడేది మా అమ్మమ్మ ఎప్పుడూ కూడా. ఇంటి ఆడపిల్లని బాధ పెట్టకు బాబా. తాతయ్య గారు కూడా మాట అనేవారు ఎక్కువగా. ఆడపిల్లలు అలా అంటున్నావు, ఆడపిల్లని పట్టుకొని సిగ్గులేదటే మగోడుగా నువ్వు, చెల్లెల మీదటి నీ ప్రతాపం. ప్రేమించండి ఆడబిడ్డల్ని, ఇంటి ఆడపిల్లల్ని ప్రేమించండి. మా అమ్మగారు నాకు చిన్నతనంలో చాలా అమ్మగారి యొక్క జీవిత సాక్ష్యాన్ని చెప్తా ఉండేవారు. చెప్తా ఉన్న సమయంలో కొన్ని గుర్తున్నాయి, గుర్తు లేనివంటూ ఏమీ లేవనుకోండి, అన్నీ కూడా గుర్తున్నవే. ఎందుకంటే నాకు యాన్సిస్టర్స్ యొక్క హిస్టరీ అంటే నాకు చాలా ఇష్టం. నా పూర్వీకుల యొక్క జీవితాల గురించి తెలుసుకోవాలన్న ఆలోచన నాకు చాలా ఎక్కువ ఉంటుంది. అదేంటో ఎందుకు దేవుడు పెట్టాడో తెలియదు కానీ ఎవరు వాళ్ళ జీవితం ఏంటి ఎక్కువగానే పరిశీలిస్తూ ఉంటాను. నా పూర్వీకులు ఎవరు, నా పూర్వీకుల యొక్క అనుభవాలు ఎలాంటి, వాళ్ళ సాక్ష్యం ఏంటని చెప్పి ఎప్పుడూ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అమ్మమ్మ గారు, తాతయ్య గారు వాళ్ళ యొక్క అమ్మమ్మ గారు ఆ గ్రామంలో పెద్ద హైందవ దేవాలయాన్ని కట్టించింది ఆవిడ. హైందవ దేవాలయమే కదండి, దేనిదేలి గారండి, ఒక క్రైస్తవురాలు, అంత పేరున్న ఆవిడ. హైందవ దేవాలయమే కదమ్మా అమ్మా, ఆ దేవాలయం మరియమ్మ గారి పేరు మీద కదా కట్టారు. నాకు తెలిసిన చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. మా పూర్వీకుల్లో ఎంత మంచి అనుభవాలు ఉన్నాయి, డ్యామేజ్ చేయకూడదు వాళ్ళకి. మనం కూడా అట్టి సాక్ష్యాన్ని సంపాదించుకున్న అనుభవాల్లో నేను కొనసాగడానికి ఇష్టపడతాను. ఎందుకంటే సేవలోకి వచ్చిన తర్వాత వచ్చింది. మా అమ్మగారు చిన్నతనంలో ఎక్కువగా చెప్పే మాటల్లో ఒక మాట ఏంటంటే, వాళ్ళిద్దరు అన్నగారుల గురించి, చిన్నమాయమే పెద్దమాయవి గురించి ఎక్కువగా అమ్మ ప్రస్తావించేది. చిన్నమాయవి పెద్దమాయవి అమ్మగారి దగ్గర ఉండేవారు కానప్పటికీ కూడా వాళ్ళ గురించి ఏ సందర్భం అయినా వస్తే, ఒకవేళ చెల్లికి నాకు మధ్యన ఏదన్నా సరే వైరం కలిగితే, మా అన్నయ్యలు నన్ను ఎప్పుడు అలా అనలేదురా, మా అన్నయ్యలు నన్ను ఎప్పుడు కూడా అలాగా తిట్టలేదురా, నువ్వేంట్రా మా అన్నయ్యలు ఎలా ప్రేమించారా చెప్పి మాట్లాడేది మా అమ్మగారు. అలా మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఒక సందర్భం ఏంటంటే,